ఇప్పుడు ఎలా అంటే సృష్టి జరిగిన దగ్గర నుంచి మనం చూడాలి. ఇప్పుడు ఈ ఆత్మ, అంతరాత్మ అనేది ఎలా వచ్చింది? సైకిక్ బీయింగ్ అనేది ఎలా వచ్చింది అంటే భగవంతుడు తనే సృష్టించి, తానే ఆనందించాలి అనుకున్నాడు. అలా సృష్టించడమే కాకుండా ఇక్కడున్న ప్రతి దాంట్లోకి భగవంతుడు ప్రవేశించాడు. ప్రతి దాంట్లో భగవంతుడున్నాడు. అయితే సర్వవ్యాపకమైన ఈ పరబ్రహ్మము అభివ్యక్తం కావాలనుకున్నప్పుడు ఆత్మగా మారాడు. ఈ ఉపనిషత్తుల ప్రకారంగా పరబ్రహ్మము, ఆ ఏకైక ఆత్మ, ఆ దివ్యాత్మ నుంచి మిలియన్స్ ఆఫ్ స్పార్క్స్, అగ్ని కణాలు అన్నవి వెలువడ్డ. అసలు ఎలా వచ్చింది? ఈ సృష్టి ఎలా వచ్చింది అన్నదానికి మనం ఉపనిషత్తుల ప్రకారం చూస్తే మిలియన్స్ ఆఫ్ స్పార్క్స్ ఉద్భవించాయి. అంటే ఏకం, ఒకటిగా ఉన్న ఆత్మ అనేకంగా మారింది. ఇది అనేకం అంటే వన్ బికమ్స్ మెనీ అంటాం. అయితే ఇది అనేకం గాని ఒకటే రకంగా ఉండదు. మల్టిపుల్, బాహుళ్యంగా ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మిలియన్స్ ఆఫ్ స్పార్క్స్ అంతా వచ్చింది ఆ దివ్యాత్మ నుంచి. కానీ ఒక్కోటి ఒక దేనికి దానికి దాని ఇండివిజువాలిటీ ఉంటుందన్నమాట. ప్రతి స్పార్క్ అయితే ఈ ఏకైక ఆత్మకు, ఈ ఒకే ఒక ఆత్మకు చెందిన ఒక పోర్షన్. ప్రతిదీ ఆ దివ్య జ్వాల నుంచి వెలువడిన ఒక అగ్నికణం. ఈ దివ్యాగ్ని కణము అతి నిమ్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు అన్ని జీవుల్లో ఉంది. ఈ స్పార్క్ అనేది అన్నింట్లో, అన్ని జీవుల్లో ఉంది. అంటే కింద పురుగు నుంచి పైన హైయెస్ట్ మనం మనిషి. మనిషి వరకు ఆ మధ్య ఎన్ని జీవులుంటే అన్ని జీవుల్లో కూడా ఉంది. అయితే ఈ ప్రతిదీ కూడా తన సొంత యథార్థాన్ని, సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవటమే దాని లక్ష్యం. అంటే మనకు ఒక లక్ష్యం ఉంటుంది. మన లక్ష్యాన్ని మనం సాక్షాత్కరింపజేసుకుంటాం. ఆ లోపల ఉన్న స్పార్క్ సాక్షాత్కరింపజేసుకోవాలనుకుంటుంది. యానిమల్‌కు ఒకటుంటుంది. జంతువుకు ఒక లక్ష్యం ఉంటుంది. పక్షికి ఒక లక్ష్యం ఉంటుంది. చెట్టులో గూడా ఉంటుంది. చెట్టుకొక లక్ష్యం ఉంటుంది. పురుగుకొక లక్ష్యం ఉంటుంది. సో, ఏదైనా గూడా దాని లక్ష్యాన్ని అది సాక్షాత్కరింపజేసుకోవడమే ఆ స్పార్క్ లక్ష్యం అనమాట. ఈ రకంగా దివ్య ఆత్మ నుంచి వెలువడిన ఈ మిలియన్ల కొద్దీ అగ్ని కణాలు అభివ్యక్తం కావటానికి ప్రకటనలో తమ సొంత వరుసను తాము ఎన్నుకున్నాయి. ప్రతి అగ్ని కణము, ఈ స్పార్క్ తన మేనిఫెస్టేషన్‌కి పైన నిలబడి ఉంటుంది. అంటే ఇప్పుడు పరిణామంలో పాలు పంచుకోవడం అని కాకుండా అది పైన నిలబడి ఉంటుంది మేనిఫెస్టేషన్‌కి. దీన్ని మనము అది అంటే ప్రిసైడ్ చేస్తుంది అదంతే. దీన్ని మనం ఏమంటామంటే జీవాత్మ అంటున్నాం మనం. అంటే మనం సోల్ అంటాం జీవాత్మ అని. ఆ తర్వాత ఈ జీవాత్మ పరిణామానికి, ఎవల్యూషన్‌కి పైన నిలబడి ఉంటుంది. ప్రిసైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి ముండకోపనిషత్తులో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం 2 పక్షులది. ఒకటి పైన కూర్చొని చూస్తూ ఉంటుంది. కింద ఇంకొక పక్షి కూర్చొని తింటూ ఉంటుంది. ఆ పైన కూర్చున్న పక్షి మనము ప్రిసైడ్ చేస్తూ ఉంటుంది. అది పరిణామంలో పాలు పంచుకోదు. ఊరికే చూస్తూ ఉంటుందనమాట. ఈ క్రింద ఉన్నది మాత్రము ఎలాగా అన్ని పండ్లు తింటూ, ఆ చేదుగా ఉన్నదంటే దుఃఖిస్తుంది. ఆ పండ్లు తియ్యగా ఉన్నాయంటే సంతోషిస్తుంది. ఆ రకంగా అది డెవలప్ అయితూ వస్తుందనమాట. ఆ రకంగా ఈ జీవాత్మ అనేది పరిణామానికి పైన నిలబడి ఉంటుంది. పరిణామంలో ఇది నిమగ్నం కాదు. కానీ ఇది ఏం చేస్తుంది అంటే పర్యవేక్షిస్తుంది, అధ్యక్షత వహిస్తుంది. ఇప్పుడు మరి దీన్ని అంతరాత్మ, జీవాత్మ, సెంట్రల్ బీయింగ్ అంటాం మనము. సెంట్రల్ బీయింగ్ ఇది. మరి స్పిరిట్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఆత్మ. ఆత్మ అంటే ఏంటంటే మనకు లోపల, బయట అంతా ఉండేది ఆత్మ. అది సోల్ ఎప్పుడవుతుంది, అంతరాత్మ ఎప్పుడవుతుంది అనంటే, ఎప్పుడైతే అది వ్యక్తిగత ఆత్మగా మారుతుందో, మనలో ఉన్నది, నాలో ఉన్నది సోలు. మీలో ప్రత్యేకంగా ఉన్నది సోలు. మొత్తం అంతటా ఉన్నది ఆత్మ. మనలో ఆత్మ కూడా ఉంది. కానీ అంతరాత్మ అనేది మన వ్యక్తిగతం అనమాట. అది. ఇప్పుడు పరిణామ క్రమంలో ఈ జీవాత్మ క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ తనలోని ఒక చిన్న భాగాన్ని బయటకి ప్రొజెక్ట్ చేస్తుంది. జీవాత్మ అంటే ఎవల్యూషన్‌లో ఒక చిన్న భాగం ప్రొజెక్ట్ అవుతుంది. ఈ ప్రొజెక్ట్ చేసే భాగాన్ని సైకిక్ ఎసెన్స్ అంటాం. అది సైకిక్ ఎసెన్స్ అన్నమాట. సైకిక్ ఎంటిటీ ఇంకా సోల్ స్టఫ్, దీన్నే ఇంకా సోల్ స్పార్క్, సోల్ ఎసెన్స్, సోల్ ఎలిమెంట్, సైకిక్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ పేర్లు మనకు శ్రీ అరబిందో ఇచ్చిన పేర్లు. అయితే ఇది ఒక చిన్న కిరణం లాగా జన్మ జన్మలకు ఈ ప్రొజెక్ట్ చేసిన భాగము జన్మ జన్మలకు తన అనుభవాలను కలెక్ట్ చేసుకుంటూ, అంటే మనము ఈ జన్మలో మనం పొందే సుఖ దుఃఖాలకు కానీ, మనం పడే కష్టాలకు, మనం చేసే ప్రయత్నాలకు, మన కృషికి, వీటన్నింటికి కలిపి మనకు ఒక రకమైన డెవలప్‌మెంట్ ఉంటుంది. సో, ఆ డెవలప్‌మెంట్ ఎక్కడ వస్తుంది అనంటే మనకి దాంట్లో రాదు. మన ఏదైతే జీవాత్మ అన్నామో దాంట్లో చేంజ్ రాదు. కానీ ఈ సైకిక్ బీయింగ్‌లో డెవలప్‌మెంట్ ఉంటుందనమాట. ఆ సైకిక్ బీయింగ్ అన్నది ఎవాల్వ్ అయితూ వస్తుంది. అది మాత్రం ఆ సెంట్రల్ బీయింగ్ అన్నది మాత్రం అట్లాగే ఉంటుంది.
ఇలా డెవలప్ చేసుకున్న బీయింగ్ని సైకిక్ బీయింగ్. దీన్ని సోల్ పర్సనాలిటీ, సోల్ ఫామ్, సోల్ ఇండివిజువాలిటీ, ఎవాల్వింగ్ సోల్, సైకిక్ పర్సనాలిటీ అన్నారు. అదే మనకు ముందు ఉన్నది సోల్ ఎసెన్స్, సోల్ స్పార్క్ అన్నది అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు అన్ని మనం జంతువులు అన్నాము, పురుగులు అన్నాము, చెట్లు అన్నాము, వీటన్నింటిలో ఆ సోల్ ఎసెన్స్ అనేది ఉంటుంది. వెరాజ్ ఈ ఎవాల్వింగ్ సోల్, సైకిక్ బీయింగ్, సైకిక్ పర్సనాలిటీ అన్నది మాత్రం కేవలం మనుషుల్లోనే ఉంటుంది. అది అనమాట దానికి దీనికి తేడా. ఇంకా జీవాత్మ అన్న మనం ఆత్మ, స్పిరిట్ అనేది అన్నింట్లో ఉంటుంది. మొత్తం మనం స్పిరిట్ అని దేన్నైతే అంటున్నామో అది అన్నిట్లో ఉంటుంది. వెరాజ్ ఈ సైకిక్ బీయింగ్ అన్నది మాత్రము కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుంది. ఈ సైకిక్ బీయింగ్ ఎవల్యూషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. వెరాజ్ అవన్నీ కూడా ఈ సెంట్రల్ బీయింగ్ అన్నది పార్టిసిపేట్ చేయడం ఉండదు, ఊరికే చూస్తూ ఉంటుంది అనమాట ఈ పరిణామం ఎలా జరుగుతుంది అని. అయితే మరి సోల్ అంటే మనం అంతరాత్మ అంటున్నాం కదా, సైకిక్ బీయింగ్ అంటే చైత్య పురుష అంటున్నాం. మరి ఈ సోల్కి మరి ఇక్కడ చైత్య పురుషకి సైకిక్ బీయింగ్కి మళ్ళీ తేడా ఉందా అంటే, ఆ సోల్ నుంచి ఎప్పుడైతే ఎవల్యూషన్లో పార్టిసిపేట్ చేస్తుందో, ఇప్పుడు మనం జీవాత్మ అన్నాము, అది ఎవల్యూషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అది సైకిక్ బీయింగ్ అవుతుంది అనమాట. ఎవల్యూషన్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా ఉండొచ్చు, అంటే వికసించుకోకుండా కూడా ఉండొచ్చు. అందరిలో ఉంటుంది సోల్ అన్నది, కానీ అందరిలో డెవలప్ కావాలని అనేది లేదు. అందరిలో ఈ సైకిక్ బీయింగ్ అనేది ప్రొజెక్ట్ కావాలని, డెవలప్ కావాలనేది లేదనమాట. అది సైకిక్ బీయింగ్ ఏదైతే పరిణామ క్రమంలో పాలు పంచుకుంటుందో, వికసించుకుంటుందో, అది దాని మన అనుభవాల ప్రకారం, మన ఎక్స్పీరియన్సెస్ ప్రకారము వికసించుకుంటూ ఎవాల్వ్ అవుతూ పోతుందో, దట్ ఈస్ సైకిక్ బీయింగ్ అనమాట. అయితే సైకిక్ బీయింగ్ ఎప్పటికీ నిలబడి స్థిరంగా ఉండదు, ఎదుగుతూ ఉంటుంది. వెరజ్ ఇది సోల్ అన్నది మనం సెంట్రల్ బీయింగ్ జీవాత్మ అన్నది స్థిరంగా ఉంటుంది. అది ఇంకా ఎదగడము ఉండదు, తగ్గడం ఉండదు. కానీ సైకిక్ బీయింగ్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ జన్మలో మనకు ఒక రకంగా ఇంత మటుకు ఉంటే సైకిక్ బీయింగ్, నెక్స్ట్ జన్మలో మనం ఇప్పుడు చేస్తున్న సాధనలు వీటన్నింటితో ఇంకొంచెం వికసించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఆ నెక్స్ట్ జన్మలు అంటే ఇట్లా ఇప్పుడు మనకు ఇంతవరకు ఇప్పుడున్న డెవలప్మెంట్ కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి డెవలప్ అవుతూ 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 మనం ఈ రకంగా వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం ఇట్లాంటిదంతా ఏమీ లేకుండా చాలా మొండిగా, బండగా, గుడ్డిగా అట్లా ఉంటారు. మూర్ఖంగా ఏదో జంతువులా అనేటట్టుగా ఉంటారు. అంటే వాళ్ళది ఏమంటే ఇంకా ఎవాల్వ్ కాలేదు సైకిక్ బీయింగ్. మనం కొంతవరకు మనం చేసిన ప్రయత్నంతో, మనం చేసిన కృషితో గత జన్మల ఇది అంటారు కదా, ఆ రకంగా మనం ఇంతవరకు వచ్చామన్నమాట. అయితే ఇది మనలోనే ఉంటుందా, జంతువుల్లో కూడా ఉంటుందా అంటే, సైకిక్ ఎంటిటీ మనం ఫస్ట్ చెప్పుకున్నాం, సైకిక్ ఎసెన్స్, సైకిక్ ఎంటిటీ అని. అది ప్రతి దాంట్లో ఉంటుంది. జంతువుల్లో కాదు, చెట్టులో కాదు, మినరల్లో, అన్నింట్లో. మినరల్లో ఉంటుంది, చెట్టులో ఉంటుంది, జంతువులో ఉంటుంది, పురుగులో ఉంటుంది, అన్నింటిలో ఆ సైకిక్ ఎంటిటీ, ఆ సైకిక్ ప్రెజెన్స్ అన్నది ఉంటుంది. వెరాజ్ దిస్ ఈస్ డిఫరెంట్. ఇది సైకిక్ బీయింగ్. సైకిక్ బీయింగ్ అన్నింట్లో ఉండదు. ఇప్పుడు అయితే సైకిక్ ప్రెజెన్స్కి చెందిన ఫస్ట్ గ్లిమ్మర్ అనేది వీటిల్లో ఉంటుంది. చెట్టులో, జంతువులో ఉంటుంది ఎక్కువగా, వేరే వాటిల్లో ఉండదు. చెట్టుకు, జంతుకు సైకిక్ ఎసెన్స్ ఉంటుంది, కానీ దానికి సంబంధించిన ఒక గ్లిమ్మర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెట్లు చూడండి, ఉదాహరణకి మనము చూసుకొని దాన్ని బట్టి అవి పెరుగుతాయి. మనం ప్రేమగా దాన్ని చూసుకున్నాము అంటే బాగా పెరుగుతాయి. మనం పట్టించుకోకుండా ఉన్నామంటే అవి ఎండిపోతాయి. సో అంటే దానిలోకి ఆ టచ్ ఉంది. మన నుంచి, మన సైకిక్ నుంచి దానిలోకి అది తీసుకునే టచ్ ఉంది. కొన్ని జంతువులు కూడా అంతే. ఇప్పుడు కుక్క కానీ కొన్ని జంతువులు ఉన్నాయి, మనం చూసుకోవడాన్ని బట్టి ఉంటాయి. అలా కొన్నింటిలో ఒక చెట్టుకు, జంతువుకు, వాటిల్లో మాత్రమే ఇట్లాంటి సైకిక్ గ్లిమ్మరు. మనుషుల నుంచి ఆ సైకిక్ టచ్ తీసుకోగలిగిన శక్తి చెట్లకి, కొన్ని రకాల పర్టికులర్ జంతువులకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది కేవలము భూమి మీద, ఇంకోటి కూడా చూడాలి మనం. మరి ఈ సైకిక్ బీయింగ్ అంటే అది దేవుళ్ళలో వేరే ఎక్కడా ఉండదు. కేవలం భూమి మీదనే ఉంటుంది, భౌతిక జీవితంలోనే ఉంటుంది. కేవలం మనుషులకు మాత్రమే. అందుకే మానవ జన్మ అనేది అంత అద్భుతమైనది అంటారు. ఎందుకంటే మనలో పరిణామం ఉంటుంది, కానీ దేవతలు ఎంతున్నారో ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రునికి ఆయనకున్న శక్తి ప్రకారమే ఆయన ఉంటాడు. వాయుదేవుడు ఉన్నాడు, ఆయనకున్న శక్తి ప్రకారమే. అంతకన్నా ఎవాల్వ్ కాలేడు ఆయన, అంతకన్నా ఎక్కువ డెవలప్ కాలేడు. వేరేజ్ మనము ఆ దేవతలను మించి కూడా పోగలం. ఇంద్రుణ్ణి, మన వాయుదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, వీళ్ళందరినీ మించి కూడా పోగలం. అది ఒక్క మనిషికి మాత్రమే ఉందన్నమాట. వాళ్ళు స్వర్గంలో ఉన్న వాళ్ళు స్వర్గంలోనే ఉంటారు. ఇంకా స్వర్గాన్ని దాటి కిందకి రారు, పైకి పోరు అనమాట. మనం దాన్ని దాటి కూడా పైకి పోగలుగుతాం, స్వర్గాన్ని దాటి కూడా. అది ఇది. ఇంకా ఇది మరి ఏంటిది సైకిక్ బీయింగ్, ఎక్కడ ఉంటుంది మనలో
సైకిక్ బీయింగ్ అనేది మనకు ఎవాల్వ్ చేసుకోవాలని ఉంది. వికసింప చేసుకోవాలని ఉంది. అయితే మనలో ఎక్కడుంది ఇది? ఇది మనసా? ప్రాణమా? శరీరమా? అంటే ఇది మనసు కాదు, హృదయమా? అంటే మనసు కాదు, ప్రాణము కాదు, శరీరము కాదు, హృదయము కాదు. మరి ఇదేంటి అంటే హృదయానికి వెనక ఉంటుంది. హృదయ లోతుల్లో ఎగ్జాక్ట్‌గా హృదయం అంటే మనం లెఫ్ట్ సైడ్ ఉన్నది కాదు. సెంటర్‌లో ఉన్న హార్ట్. ఆ హార్ట్ సెంటర్‌లో దానికి వెనక ఉంటుంది. అది హృదయ కేంద్రానికి వెనుక అంటారు. అనాహత కేంద్రం. మనం హృదయ కేంద్రాన్ని ఏమంటాం మామూలుగా? చక్రాల భాషలో అనాహత కేంద్రం అంటాం. ఆ అనాహత కేంద్రానికి వెనుక ఉంటుంది. దీన్ని మనము ప్రతి వ్యక్తిలో వృద్ధి చెందుతున్న దైవంగా చెప్పొచ్చు. ఇది ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకేమి దైవత్వం అన్నది ఎక్కువ అవుతుంది మనిషిలో. మనము జీవాత్మ ఎవల్యూషన్‌కు పైన ఉంటుంది. ఇప్పుడు సైకిక్ బీయింగ్ ఎవల్యూషన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇది ఈ రెండిటికి వ్యత్యాసం అన్నమాట. జీవాత్మ అన్నది జస్ట్ పైనుంచి ప్రిసైడ్ చేస్తుంటది. వేరే సైకిక్ బీయింగ్ అన్నది ఎవల్యూషన్‌లో పరిణామంలో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మనకి ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ జీవాత్మలో మార్పు అనేది ఉండదు. అది చూస్తూ ఉంటుంది విట్‌నెస్ లాగా. మనలో ఉంది ఆ జీవాత్మ. ఆ జీవాత్మ కూడా మనకెక్కడి నుంచొచ్చింది? ఆ ఒకే ఒక పరమాత్మ నుంచి, ఒకే ఒక ఆత్మ నుంచి వచ్చిన మిలియన్ స్పార్క్స్‌లో ఒకటి మన జీవాత్మ. కానీ మనకి మరి ఏది డెవలప్ అవుతూ పోతుంది? మనం చేసే ఈ సాధనలేంటి మరి మన జీవాత్మను కదిలించలేనప్పుడు అనంటే, మన సాధనలతో, మనతో డెవలప్ అవుతూ, ఎవాల్వ్ అవుతూ వచ్చేదేంటంటే, మన సైకిక్ బీయింగ్ అనమాట. చైత్య పురుష. ఈ సైకిక్ బీయింగ్ పరమాత్మకు ప్రతినిధిగా చేస్తుంది. కానీ ఇది పరమాత్మ కాదు. భగవంతునికి మనల్ని కనెక్ట్ చేస్తుంది. కానీ సైకిక్ బీయింగే భగవంతుడు కాదు. ఫస్ట్ భగవంతునికి మనల్ని ఈజీగా కనెక్ట్ చేయగలిగింది సైకిక్ బీయింగ్. సైకిక్ బీయింగ్ ద్వారా మనము భగవంతునికి ఈజీగా కనెక్ట్ కావచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు మనది సైకిక్ ఓపెనింగ్ అన్నది క్వెషన్స్. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింటుంది మీకు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చూసుకుంటూ పోతే మనము ఇంకొంచెం పర్ఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ క్వెషన్ అడుగుతున్నారు. ఇన్ కాన్వర్జేషన్స్ ద మదర్ స్పీక్స్ ఆఫ్ అ ఫైర్ బర్నింగ్ ఇన్ ద డీప్ క్వైట్యూడ్ ఆఫ్ ద హార్ట్. ఇది మనకు కాన్వర్జేషన్స్‌లో బుక్ 3లో వస్తుంది. ఫస్టే ఉంటుంది. ఏమంటారంటే మదర్ ఫైర్ బర్నింగ్ ఇన్ ద డీప్ క్వైట్యూడ్ ఆఫ్ ద హార్ట్. ఈస్ దిస్ ఫైర్ ద సైకిక్ బీయింగ్? మన హృదయంలో ఒక జ్వాల వెలుగుతూ ఉంటుంది అని మదర్ అంటారు కాన్వర్జేషన్స్‌లో. ఈ జ్వాలేనా మరి సైకిక్ బీయింగ్? చైత్య పురుష అంటే ఇదేనా అని అడిగారు. ఎందుకంటే శ్రీమాత చెప్తారు దాంట్లో మనకు కాన్వర్జేషన్స్‌లో కూడా ఏముందంటే, నువ్వు హృదయం మీద ధ్యానం చెయ్యి. హృదయం లోనకు ప్రవేశించు. మనకెప్పుడు మదర్ గాని, శ్రీ అరవిందులు గాని ఫస్ట్ సజెస్ట్ చేసేది హృదయం మీద ధ్యానం చేయమని. 2 ధ్యానాలు చెప్తారు శ్రీ అరవిందులు. అది ఏంటంటే ఒకటి శిరస్సు పైన, ఇంకొకటి హృదయం మీద. ఈ శిరస్సు మీద పెట్టే ధ్యానం, ఆ శిరస్సు పైన పెట్టే ధ్యానం ఏమంటే అది నాలెడ్జ్‌కు సంబంధించింది. అది కొంచెం కష్టమైనది. హృదయం మీద ధ్యానం చేయడం అనేది చాలా సులభం అంటారు. సులభంగా మనము భగవంతుని చేరటానికి అంటే ప్రేమ మార్గం అనుకోండి, భక్తి మార్గం. ఈ ఎమోషన్స్ అన్నీ మనకెక్కడ ఉన్నాయి? హార్ట్‌లోనే ఉంటాయి కాబట్టి హృదయం మీద ధ్యానం చేయమంటారు. అయితే మదర్ అంటారు, "హృదయం మీద ధ్యానం చెయ్యి, హృదయంలోకి ప్రవేశించు. లోపలికి ఇంకా లోపలికి నీ హృదయం వెళ్ళగలిగినంత దూరము ప్రయాణించు. నీ చైతన్యంలో విస్తరించి ఉన్న విషయాలన్నింటినీ సమకూర్చి, చుట్టజుట్టి, మూటగట్టి ఒక్క మునకతో క్రింద ముంచెయి." ఆ లోపల మన చైతన్యంలో ఉన్న విషయాలన్నింటినీ ఒక మూటగట్టి ముంచెయ్యి. ఇది మదర్ కాన్వర్జేషన్స్‌లో చెప్పింది. అక్కడ హృదయం లోపల నిశ్శబ్దంలో ఒక అగ్ని మండుతూ ఉంటుంది. ఆ లోపల ఒక అగ్ని మండుతూ ఉంటుంది. అది నీలోని దైవత్వము, నీ నిజస్వరూపము. దాని మాటలు విను, దాని ఆజ్ఞలను అనుసరించు అంటారు శ్రీమాత. అయితే దీంట్లో మనకు వీళ్ళు అడిగిన క్వెషన్ ఏమంటే, ఈ అగ్ని ఫైర్ అన్నారు కదా మదరు హృదయంలో. మరి ఆ ఫైరే సైకిక్ బీయింగా అన్నారు. దానికి శ్రీ అరవిందులు చెప్పిన ఆన్సరు, ఫైర్ ఈజ్ నాట్ ఎ బీయింగ్. సైకిక్ బీయింగ్ అన్నది చైత్య పురుష, అది ఒక అస్తిత్వం. ఈ ఫైర్ అన్నది, ఈ అగ్ని అన్నది ఇది అస్తిత్వం కాదు. ఇట్ ఈస్ ద సైకిక్ ఫైర్. అంటే చైత్య పురుష జ్వాల అది. అన్ ఇంటెన్స్ కండిషన్ ఆఫ్ ఆస్పిరేషన్. ఎప్పుడు ఈ చైత్య పురుష జ్వాల, ఈ ఆస్పిరేషన్ జ్వాల అనేది ఎప్పుడు వస్తుందంటే, మన ఆస్పిరేషన్ ఇంటెన్స్‌గా ఉన్నప్పుడు.
చాలా తీవ్రంగా ఉన్నప్పుడు అందుకే అంటారు ఆకాంక్ష ఒక జ్వాలలాగా పైకి ఎగసిపోవాలి అని. ఆకాంక్ష మనలో ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు భగవంతునితో సంయోగం చెందాలి. మదర్ కాన్షియస్‌నెస్‌లో మనము శ్రీమాత కాన్షియస్‌నెస్‌లో ఉండాలి అని మనలో ఆకాంక్ష ఎక్కువ అవుతూ పోయే కొద్దీ అది ఒక జ్వాలలాగా పైకొస్తుంది గానీ అది సైకిక్ బీయింగ్ కాదు అని అంటున్నారు. నెక్స్ట్ అడుగుతున్నారు. వేర్ ఈస్ ద సైకిక్ బీయింగ్ లొకేటెడ్? ఈ చైత్య పురుష సైకిక్ బీయింగ్ ఎక్కడ ఉంటుంది మనలో? ఇట్ ఈస్ బిహైండ్ ద హార్ట్ సెంటర్ డీప్ ఇన్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హార్ట్ సెంటర్ అంటే హృదయానికి వెనుక, అనాహత కేంద్రానికి వెనుక లోపల లోతుగా మనం లోతుగా హృదయం మీద కాన్సంట్రేషన్ పెట్టి లోతుగా మెడిటేషన్ చేసే కొద్దీ ఆ లోపల మనకు సైకిక్ బీయింగ్ తగులుతుంది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ద మదర్ సమ్టైమ్స్ సేస్ దట్ ద సైకిక్ బీయింగ్ ఆఫ్ దిస్ ఆర్ దట్ పర్సన్ ఇస్ గుడ్. మదర్ అంటారు సైకిక్ బీయింగ్ వీళ్ళది మంచిగా ఉంది, సైకిక్ బీయింగ్ ఈ మనిషిలో సైకిక్ బీయింగ్ ఇస్ గుడ్, మంచిగా ఉంది అంటారు. బట్ ఈస్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ద సైకిక్ బీయింగ్ ఇన్ ఆల్ అ పోర్షన్ ఆఫ్ ద డివైన్? అంతే కదా, సైకిక్ బీయింగ్ అంటే దైవం నుంచి వచ్చిన భాగమే, దాంట్లో మంచి చెడులు మంచిగా ఉండటం మంచిగా ఉండకపోవడం అనేది ఏముంటుంది, అండ్ దేర్ ఫార్ ఆల్వేస్ గుడ్. దైవం నుంచి వచ్చిన ఒక పోర్షన్ అని చెప్తున్నాము సైకిక్ బీయింగ్, మరి అది ఎప్పటికీ మంచిగానే ఉంటుంది కదా. వై దెన్ డస్ మదర్ మేక్ ఎ డిస్టింక్షన్ ఇన్ పర్టికులర్ కేసెస్? కొంతమందిలో మాత్రమే సైకిక్ బీయింగ్ మంచిగా ఉంది, బాగుంది అని చెప్పి మదర్ ఎందుకు అంటున్నారు మరి అని అడిగారు. అంటే దానికి శ్రీ అరవిందులు సమాధానం ఇస్తున్నారు. ద సైకిక్ బీయింగ్ డెవలప్స్. అది మంచిది అంటే ఆ డెవలప్మెంట్ బట్టి, ఎవాల్వింగ్ ని బట్టి ద సైకిక్ బీయింగ్ డెవలప్స్. ఇన్ సమ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఓవర్కమ్ ఈజీలీ ద మెంటల్ అండ్ వైటల్ రెసిస్టెన్స్. ఈ సైకిక్ బీయింగ్ డెవలప్ అయినది కూడా కొంతమందిలో ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఈ మెంటల్ అండ్ వైటల్ రెసిస్టెన్స్ని ఇది తట్టుకునేటట్టుగా. అంటే మనకి ఇప్పుడు మెంటల్ నుంచి కొన్ని రెసిస్టెన్స్ వస్తుంది, వైటల్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. దాన్ని ఒక్కసారి మనకు సైకిక్ బీయింగ్ డెవలప్ అయినా కూడా అది స్ట్రాంగ్గా లేకపోతే వాటిని తట్టుకోలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఆ సైకిక్ బీయింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాటిని కూడా తట్టుకోగలుగుతుంది. మెంటల్ వైటల్ రెసిస్టెన్స్ అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు మెంటల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆలోచనలు ఇవన్నీ, వైటల్లో మన కోరికలు ఇవన్నీ కూడా, వాటన్నింటినీ మనము రెసిస్ట్ చేయటము అనే దాన్ని తట్టుకోగలుగుతుంది సైకిక్ బీయింగ్ డెవలప్ అయితే. దాన్ని గుడ్ అంటాం మదర్. అలా ఉన్నదాన్ని. ఇన్ సమ్ ఇట్ ఈస్ లెస్ డెవలప్డ్ అండ్ హ్యాస్ మోర్ డిఫికల్టీ. కొంతమందిలో అది కొంచెం తక్కువగా డెవలప్ అయి ఉన్నప్పుడు ఆ రెసిస్టెన్స్ తట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే సైకిక్ బీయింగ్ని డెవలప్ చేసుకోవడమే. అంటే సైకిక్ ఇప్పుడు మనం ఒక్కటి అబ్జర్వ్ చేస్తే సైకిక్ బీయింగ్ డెవలప్ అయిన వాళ్ళు ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. చాలా చోట్ల చెప్తారు మదర్ శ్రీ అరవిందులు, సపల్గా ఉంటారు, సరళంగా ఉంటారు. అదే ఈ సైకిక్ బీయింగ్ అంతగా డెవలప్ కాని వాళ్ళు ఎలా ఉన్నారంటే జడంగా, కొంచెం మొండిగా, వాళ్ళు పట్టుకునేదాన్ని అదే కరెక్ట్ అనుకోవటము. ఇదంతా కూడా మనకి దట్ షోస్ అనమాట సైకిక్ బీయింగ్ డెవలప్ కాలేదు అని. అదే సైకిక్ బీయింగ్ డెవలప్ అయిన వాళ్ళు కొంచెం సరళంగా ఉంటుంది వాళ్ళది. ఒక రకరకాల లక్షణాలు కూడా సైకిక్ లక్షణాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు నిజాయితీ అనండి, జనరాసిటీ అనండి, లవ్ అనండి, భక్తి, ఇవన్నీ కూడా సైకిక్ లక్షణాలు. దాంతో మనం చెప్పొచ్చు సైకిక్ బీయింగ్ డెవలప్ అయ్యి ఉందా లేదా అన్నది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. డస్ నాట్ ద పవర్ ఆఫ్ యోగా కమ్ ఫస్ట్ త్రూ ద సైకిక్ అండ్ దెన్ ప్రొడ్యూస్ అ స్విఫ్ట్ చేంజ్ ఇన్ ద మైండ్? సో సైకిక్తో యోగ శక్తి అనేది ముందు వచ్చి ఆ తర్వాత మనసుని చేంజ్ చేస్తుందా? అంటే మనము సైకిక్ని ముందు డెవలప్ చేసుకున్నప్పుడు మనసును తొందరగా చేంజ్ చేసుకోగలం, సైకిక్ని డెవలప్ చేసినప్పుడే మనసును చేంజ్ చేసుకోగలమా అని అంటే నాట్ నెసెసరీలీ. అలా కావాలనే లేదు. సైకిక్ డెవలప్ అయినప్పుడు మనసుది కావాలని లేదు. మోస్ట్ పీపుల్ బిగిన్ విత్ ద పవర్ వర్కింగ్ ఇన్ ద మైండ్. అంతే కదా. మనం ఇప్పుడు మనసుతో ఏకాగ్రత పెంచుకోవటము, ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్ ఆలోచనలు పెట్టటము, ఇంకా అక్కడ నుంచి ధ్యానం చేయడము, మనసులో నిశ్చలం చేసుకోవడము, ఇలాంటి అన్ని వాటితో నెమ్మదిగా సైకిక్ని డెవలప్ చేసుకోవచ్చు. సైకిక్ డెవలప్ అయిన తర్వాత మనసు ఇది కావాలనేది లేదు. చాలామందికి మనసులో పనిచేసే శక్తితోనే యోగం మొదలవుతుంది, మనసుతోనే మొదలవుతుంది యోగం. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద మైండ్ అండ్ వైటల్ హ్యావ్ బీన్ చేంజ్ టు సమ్ ఎక్స్టెంట్
బిఫోర్ దట్ ద సైకిక్ ఈజ్ రెడీ టు కమ్ ఫార్వర్డ్. అంటే మనసు ప్రాణము కొంతవరకు పరివర్తన చెందినప్పుడు మాత్రమే సైకిక్ ముందుకు రావటానికి సిద్ధమవుతుంది. మనకు అందుకే 3 స్టేజెస్ చెప్తారు చూడండి. ట్రాన్స్ఫర్మేషన్లో మనకి లైఫ్ డివైన్లో 3 దశలు చెప్తారు. ఫస్ట్ది సైకిసైజేషన్, సెకండ్ది స్పిరిచువలైజేషన్, థర్డ్ది సుప్రమెంటలైజేషన్. ఫస్ట్ది సైకిసైజేషన్, అదొక్కటి మనం చేస్తే చాలు. ఈ సైకిసైజేషన్లో చెప్పేది ఏమంటే శ్రీ అరవిందులు, మన ట్రాన్స్ఫర్మేషను మనసు, ప్రాణము, శరీరం, ఇది సైకిసైజేషన్ అంటే. అంటే దాని తర్వాత మనకి ఈ సైకిసైజేషన్ అనేది జరుగుతుంది. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏమంటే మనసును, మన ప్రాణాన్ని, భౌతికాన్ని, ఈ మూడింటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. దానికి రకరకాల సాధనలు ఉన్నాయి మనకు. మనం చాలా సెషన్స్లో చెప్పుకున్నాం. ఇప్పుడు రిజెక్షన్లో కానీ ఎట్లాగా నెగిటివిటీస్ రిజెక్ట్ చేయాలి, ఎట్లా మనసును ఇచ్చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనేది. సో ఆ రకంగా ఇప్పుడు మనసు, ప్రాణము పరివర్తన చెందినప్పుడు మాత్రమే సైకిక్ ముందుకు రావటానికి సిద్ధమవుతుంది అంటున్నారు. సో వాటి మీద మనం సైకిక్ ముందుకు రావాలంటే ముందు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన మనసు, ప్రాణము, శరీరము, ఇవి ట్రాన్స్ఫార్మ్ కావటం. క్యాన్ ద సైకిక్ బీయింగ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ మెంటల్, వైటల్ అండ్ ఫిజికల్ బీయింగ్స్ అని అడుగుతున్నారు మళ్ళీ. అంటే సైకిక్ బీయింగ్ ఈ మెంటల్, వైటల్, ఫిజికల్ సహాయం లేకుండా మరి ఇది అవుతుందా, మేనిఫెస్ట్ అవుతుందా అని, తనంతట తానే అభివ్యక్తం అవుతుందా? అలా ఎట్లా అభివ్యక్తం అవుతుంది? ద మైండ్, లైఫ్ అండ్ బాడీ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మేనిఫెస్టేషన్. అవి లేకుండా ఇప్పుడు సైకిక్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు సైకిక్ లక్షణాలన్నవి మనకి మనసు ద్వారానో, మన ప్రాణం ద్వారానో, శరీరం ద్వారా అవి మేనిఫెస్ట్ కావాలి, అభివ్యక్తం కావాలి. అప్పుడే సైకిక్ బీయింగ్ అని చెప్తాం. సైకిక్ బీయింగ్ వీళ్ళలో ఎవాల్వ్ అయింది అని. అవి లేకుండా సైకిక్ బీయింగ్ అన్నది ఎలా ఇది అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది? బట్ ఫర్ మేనిఫెస్టేషన్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ ద ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ అదర్ పార్ట్స్ ఈజ్ నీడెడ్. అంటే మనలో ఉండే కొన్ని గుణాలతో సైకిక్ బీయింగ్ అభివ్యక్తం అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం ప్రేమలో కానీ, భక్తిలో, నిజాయితీలో, గ్రాటిట్యూడ్, ఇతరులకు కృతజ్ఞత చూపించటంలో, జనరాసిటీలో, ఉదారంగా ఉండటంలో, శాంతి, మనకి ఇవన్నీ 12 అట్రిబ్యూట్స్ చెప్పారు. వీటన్నింటిలో కూడా ఈ సైకిక్ బీయింగ్ అభివ్యక్తం అవుతుంది. సంతోషంగా ఉండటంలో, ఇవన్నీ కూడా, ఇవన్నీ బయటికి మరి ప్రకటితం కావాలి అంటే మనసు, ప్రాణము, శరీరము అనే సాధనాలు అవసరం. నెక్స్ట్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ ద సైకిక్ బీయింగ్ ఫార్వర్డ్ వితౌట్ చేంజింగ్ ద మైండ్ అండ్ వైటల్? మైండ్ని, వైటల్ని, మనసుని, ప్రాణాన్ని మరి ట్రాన్స్ఫార్మ్ చేయకుండా, చేంజ్ చేయకుండా మనం సైకిక్ బీయింగ్ని ముందుకు తీసుకొని రావచ్చా? మళ్ళీ ఇఫ్ దే ఆర్ అన్చేంజ్డ్ దే ప్రివెంట్ ద సైకిక్ ఫ్రమ్ కమింగ్ ఫార్వర్డ్. అది అంటే ఇట్ ఈస్ కంపల్సరీ. ఏంటి? చేంజింగ్ మైండ్ అండ్ వైటల్ ఈజ్ కంపల్సరీ. ఒకవేళ అవి కానీ చేంజ్ కాకపోతే సైకిక్ బీయింగ్ ముందుకు వచ్చేదాన్ని అవి ప్రివెంట్ చేస్తాయి. మనం ఎంత ఇవి బయట ఈ మనసు, ప్రాణము చేంజ్ చేయకుండా సైకిక్ బీయింగ్ లోపల ఎంత డెవలప్ చేసుకున్నా కూడా ఇప్పుడు మనసులో ఉన్న నెగిటివిటీస్ అడ్డుపడతాయి, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయకపోతే. వైటల్లో ఉన్న నెగిటివిటీస్ ఎన్ని, ఒకటా రెండా, ఎన్ని ఉంటాయి మనకు, అవన్నీ కూడా అడ్డుపడతాయి. అప్పుడు సైకిక్ బీయింగ్ ముందుకు ఎలా వస్తుంది? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మనసుని, ప్రాణాన్ని పరివర్తన చేంజ్ చేసుకోవాలి, పరివర్తన చెందించాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిరిచువల్ అండ్ సైకిక్ కాన్షియస్నెస్? స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటున్నారు, సైకిక్ కాన్షియస్నెస్ అంటున్నారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ద స్పిరిట్ ఈస్ ద కాన్షియస్నెస్ అబౌవ్ మైండ్, ద ఆత్మన్ ఆర్ సెల్ఫ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా స్పిరిట్ అనేది అంతటా ఉంటుంది, అది అబౌవ్ మైండ్, ఆత్మ, అది సెల్ఫ్, ఇది క్యాపిటల్ సెల్ఫ్, క్యాపిటల్ ఎస్, విచ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ వన్నెస్ విత్ ద డివైన్. అది ఎప్పుడు, ఎందుకంటే అది ఆత్మ, పరమాత్మ ఒకటే, ఆత్మ పరమాత్మ ఒకటే, ఎప్పుడు అది యూనియన్ ఉంటుంది, డివైన్తో యూనియన్లోనే ఉంటుంది స్పిరిట్ అనేది. అయితే స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూనిటీ ఆర్ అట్లీస్ట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద డివైన్, ఇది ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటుంది. ఇప్పుడు సైకిక్ కాన్షియస్నెస్ అంటే ఇది స్పిరిచువల్ కాన్షియస్నెస్. సైకిక్ కాన్షియస్నెస్ అంటే ఏమంటామంటే సైకిక్ ఈజ్ ఎ స్పార్క్. నేను అందుకే ఫస్ట్లో ఇంట్రొడక్షన్ చెప్పాను. సైకిక్ అనేది ఇట్ ఈస్ ఎ స్పార్క్ ఫ్రమ్ ద డివైన్. ఆ ఆత్మ నుంచి వచ్చిన, ఆ స్పిరిట్ నుంచి వచ్చిన ఆ స్పార్క్ సైకిక్. సైకిక్ ఈజ్ ఎ స్పార్క్ కమ్ ఫ్రమ్ ద డివైన్
విచ్ ఈస్ దేర్ ఇన్ ఆల్ థింగ్స్. మనం చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో, అది ఆ సైకిక్ అనేది అన్నింటిలో ఉంటుంది. అండ్ యాజ్ ద ఇండివిజువల్ ఎవాల్వ్స్ ఇట్ గ్రోస్ ఇన్ హిమ్ అండ్ మేనిఫెస్ట్ యాజ్ ద సైకిక్ బీయింగ్. అది మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నది. అంటే మనిషి జన్మలు జన్మలు ఆ అనుభవాలు పోగు చేసుకుంటూ ఉండే కొద్దీ ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యి ఆ పర్సనాలిటీ సైకిక్ బీయింగ్గా ఫామ్ అవుతుంది. అది సైకిక్. అంటే మనము పడే కష్ట సుఖాలు కానీ, ఆ పొందే అనుభవాలను కానీ, వాటిని ఎలా తీసుకుంటున్నాము, భగవత్ తత్వాన్ని ఎంతగా అర్థం చేసుకుంటున్నాము. ఈ జన్మలో మనకు లాస్ట్ జన్మలో కొంత ఉంది కాబట్టి మదర్తో శ్రీ అరవింద్తో కనెక్షన్ ఈ జన్మలో ఇక్కడికి రాగలిగాం. ఇది ఇంకా వచ్చే జన్మలో ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది మనం చేసే కృషిని బట్టి, మన సాధనను బట్టి. దాన్ని బట్టే సైకిక్ బీయింగ్ అన్నది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ద సోల్ సీకింగ్ ఆల్వేస్ ఫర్ ద డివైన్ అండ్ ద ట్రూత్ అండ్ ఆన్సరింగ్ టు ద డివైన్ అండ్ ద ట్రూత్ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ ఇట్ మీట్స్ ఇట్. ఇదేమంటే ఇది సైకిక్ బీయింగ్ అన్నది ఇట్ ఈస్ ఎ సోల్ సీకింగ్ ఆల్వేస్, పరిణామంలో పాల్గొనే సోల్. ఆ సోల్ పరిణామంలో పాల్గొననిది కూడా ఉంటుంది. అది కాకుండా ఇది పరిణామంలో పాల్గొంటూ సీకింగ్ ఆల్వేస్ ఫర్ ద డివైన్, భగవంతుని కోసం అన్వేషిస్తుంది, ట్రూత్ కోసం అన్వేషిస్తుంది, సత్యం కోసం అన్వేషిస్తుంది, భగవంతునికి సమాధానం ఇస్తుంది. వెన్ ఎవర్ వేర్ ఎవర్ ఇట్ మీట్స్ ఇట్, ఎక్కడ భగవంతుడు సత్యము కలిసినా కూడా వాటికి సమాధానం ఇస్తుంది. ఇది సైకిక్ బీయింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ అండ్ ద స్పిరిట్? భగవంతుడు ఆత్మ అంటున్నాం, మరి ఏంటి పరమాత్మ ఆత్మ అనండి, ఈ రెండిటికి తేడా ఏంటి అని. ద డివైన్ ఈజ్ ఎవ్రీవేర్ ఈవెన్ ఇన్ ద ఇగ్నరెన్స్. అజ్ఞానంలో కూడా భగవంతుడు ఉన్నాడు. మనకి ద మదర్లో చెప్తారు, అజ్ఞానంలో కూడా కాకపోతే ముసుగేసుకో ఉన్నాడు. ఆ మాయ అనేది అజ్ఞానం. అది అజ్ఞానంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద స్పిరిట్, కేవలం ఆత్మ మాత్రమే కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. బట్ ఇట్ ఈస్ ఇన్ మైండ్, లైఫ్ అండ్ బాడీ. వాట్ స్టాండ్స్ బిహైండ్ మైండ్, లైఫ్ అండ్ బాడీ ఇస్ ద స్పిరిట్. ఈ భగవంతుడు అనేది అన్నింటిలో ఉన్నాడు, కానీ వీటి వెనుక, వీటికి సపోర్ట్గా నిలబడి ఉండేది ఆత్మ. అది ఆత్మకు భగవంతునికి డిఫరెన్స్. ఆర్ దేర్ మెనీ సైకిక్ ప్లేన్స్? సైకిక్ ప్లేన్స్ అనేప్పుడు మెంటల్ ప్లేన్స్ అంటున్నాం మనం. మనకి శ్రీ అరవిందో చెప్పినట్టుగా ఇల్యూమైండ్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, ఓవర్ మైండ్, ఇలా మెంటల్ ప్లేన్స్ చెప్తున్నారు, హయ్యర్ మైండ్ అని. మరి ఇక్కడ సైకిక్లో కూడా ప్లేన్స్ అనేటివి ఉన్నాయా అని అడిగారు. నో, దెర్ ఈజ్ ఓన్లీ వన్, ఒకటే సైకిక్ ప్లేన్ అన్నది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, క్యాన్ అ పర్సన్ whose psychic being is not sufficiently developed overcome the fundamental difficulties of his nature? ఇప్పుడు వ్యక్తిలో సైకిక్ బీయింగ్ అనేది సఫిషియెంట్గా తగినంతగా డెవలప్ కాకపోతే అతనిలో ఉన్న డిఫికల్టీస్, అతని స్వభావంలో ఉన్న డిఫికల్టీస్ ఓవర్కమ్ చేయగలడా, అధిగమించగలడా అంటే నో, నాట్ బై హిస్ ఓన్ స్ట్రెంగ్త్. అది సాధ్యం కాదు. కానీ ఎప్పుడు సాధ్యం అవుతుంది, సైకిక్ బీయింగ్ లేకపోయినా, ఎవాల్వ్ కాకపోయినా ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, విత్ ద డివైన్ గ్రేస్ సపోర్టింగ్ హిమ్ హీ క్యాన్. అట్లీస్ట్ డివైన్ గ్రేస్ ఉండాలి మనకి. మనలో సైకిక్ బీయింగ్ ఎవాల్వ్ కావటం లేదు, కొంచెమే, అంటే తక్కువగా ఎవాల్వ్ అనేది ఉంటుంది. ఎవాల్వ్ కావడం అనేది, వికసించుకోవడం అనేది ఉంటుంది, ఎక్కువ తక్కువలు అన్నది ఉంటుంది. అయితే ఎక్కువగా లేదు అయినా కూడా మనలో డిఫికల్టీస్ పోవాలి అని అంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మదర్స్ గ్రేస్, డివైన్ గ్రేస్. డివైన్ గ్రేస్ చేయగలుగుతాం. అందుకే మనకి ఈ రిజెక్షన్ ప్రాసెస్లో కూడా మనము మనలోని నెగిటివిటీస్ని రిజెక్ట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, మదర్ గ్రేస్ని మనకు అది చేంజ్ చేసుకోవడం, మనకు మైండ్ని, వైటల్ని చేంజ్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. అది తట్టుకోవడం మనకు ఆ బలం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, మదర్ గ్రేస్ని మనలోకి తీసుకొచ్చుకోవాలి. మనం యాస్పైర్ చేసేటప్పుడు కూడా మదర్ పవర్, మదర్ ఫోర్స్, మదర్ గ్రేస్ మనలోకి దిగి వచ్చి మన నెగిటివిటీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్నట్టుగా మనము అస్పైర్ చేయాలి. మన ఆకాంక్ష దానికోసం ఉండాలి. అంటే మన ఆకాంక్ష దేనికోసం ఉంటే మదర్ గ్రేస్ ఆ రకంగా మన మీద వర్క్ చేస్తుంది. మన ఆకాంక్ష మన పర్సనల్ వర్క్స్ కోసం ఉంటే దానిల మీద వర్క్ చేస్తుంది. మన హెల్త్ కోసం అయితే దాని మీద వర్క్ చేస్తుంది. మనవి ఇవి మెంటల్, వైటల్లో ఉన్న ఈ నెగిటివిటీస్ పరివర్తన చెందాలి అని అంటే వాటి మీద పనిచేస్తుంది. కాబట్టి అది సైకిక్ బీయింగ్ ఒకవేళ మనలో ఎవాల్వ్ సరిగా కాలేదు, వీ డోంట్ హ్యావ్ గుడ్ సైకిక్ డెవలప్మెంట్ అని అనుకుంటే, అప్పుడు మనం చేయాల్సింది ఏమంటే మదర్ గ్రేస్ని మనలోకి పిలవాలి. దాంతో సాధ్యం కావచ్చు అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ట్రూ దట్ ఇఫ్ ద సైకిక్ బీయింగ్ కమ్స్ టు ద ఫ్రంట్
ఆల్ డౌట్స్ అండ్ డిఫికల్టీస్ కెన్ బి స్విఫ్ట్లీ డెస్ట్రాయిడ్. సైకిక్ బీయింగ్ ముందుకు వచ్చినప్పుడు మనకున్న డౌట్స్, సందేహాలు కానీ, మన డిఫికల్టీస్ కానీ ఇవన్నీ కూడా పోతాయా, నాశనం అయిపోతాయి అంటే ఉండకుండా పోతాయా అని. దానికి ఎస్ అంటాం. సైకిక్ బీయింగ్ ఎవాల్వ్ అయ్యి సైకిక్ బీయింగ్ ఫ్రంట్కి వచ్చిందంటే ఇంకా మనలో ఎలాంటి డౌట్స్ ఉండవు. మదర్ పవర్ మీద కానీ, మదర్ గ్రేస్ మీద కానీ ఎలాంటి డౌట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైమ్ మనకు కూడా డిఫికల్టీస్, కష్టాలు అన్నవి తగ్గిపోతూ వస్తాయి. కష్టాలు ఉండవు. హౌ టు బ్రింగ్ ద సైకిక్ బీయింగ్ ఇన్ ఫ్రంట్? కెన్ ఇట్ బి డన్ బై అవాయిడింగ్ రాంగ్ మూమెంట్స్? ఇది మనకందరికీ ఉన్న సమస్య. ఎలాగా మరి ఈ సైకిక్ బీయింగ్ని ముందుకు తీసుకొచ్చేది ఎలాగో? అది ఎలా రాంగ్ మూమెంట్స్ అంటే మనలో కొన్ని తప్పు చలనాలు ఉంటాయి. తప్పుడు చలనాలు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. మరి వాటిని అవాయిడ్ చేయడం మూలంగా మనం సైకిక్ బీయింగ్ని ముందుకు తీసుకురావచ్చు అంటే చెప్తున్నారు. దట్ ఈస్ ద నెగిటివ్ వే. రాంగ్ మూమెంట్స్ను అవాయిడ్ చేసుకుంటూ ఇలా చేసుకోవడం అనేది నెగిటివ్ వే. ద పాజిటివ్ వే ఈజ్ ఒబీడియన్స్ టు ద డివైన్. పాజిటివ్ వే ఏమంటే ఒబీడియన్స్ టు ద డివైన్. డివైన్కి, దైవానికి విధేయత చూపించడము, డివోషన్, భక్తి, సరెండర్. సరెండరింగ్ ఇస్ ద ఆస్పిరేషన్, సరెండర్. ఈ రెండు ఉంటే మనకు అన్ని జరిగిపోతాయి. ఈ సరెండర్ అంటే మనకు మదర్ చెప్పిన చిన్న టిప్పే చాలు. రిమెంబర్, ఆఫర్. గుర్తుపెట్టుకోవడము, ఆఫర్ చేయడం, సమర్పించుకోవడం. గుర్తుంచుకో, సమర్పించుకో, అంతే. ప్రతిదీ ఏ చిన్నదైనా కూడా మనం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నాము, ఏ పని చేయటానికైనా ఒకసారి డెఫినెట్గా మదర్కి గుర్తుపెట్టుకోవడము, మదర్ని ప్రార్థించుకోవడం. మళ్ళీ బయట నుంచి ఆ పని కంప్లీట్ చేసుకొని వచ్చాము, వెంటనే మదర్ ఫోటో దగ్గర నిలబడము, ఆ పని జరిగినందుకు మదర్కి సమర్పించుకోవడం. పని జరగలేదు, ఒకవేళ జరిగితేనే సమర్పించుకోవాలి, మదర్కు కృతజ్ఞత చెప్పుకోవాలని కాదు. జరగలేదు అంటే దాంట్లో ఏదో ఉంది, అప్పుడు కూడా మదర్కు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏదో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది కాబట్టి ఆ రోజు మనకు అది జరగలేదు కాబట్టి అప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ రకంగా ఎవ్రీ మినిట్ అంటే ఊరికే పనులు చేసినప్పుడే కాదు, తింటున్నాము, తినే ముందు ఒకసారి మదర్ని గుర్తు చేసుకోవడం. ఒక 2 సెకండ్స్ పడుతుంది అంతే. ప్రార్థన చేసుకోవడం. తిన్న తర్వాత మళ్ళీ మనము తిన్నదానికి ఆ ఫుడ్ మంచి భోజనము ఇవ్వగలిగినందుకు మదర్కి ఒకసారి గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ కృతజ్ఞత. ఈ రకంగా సరెండర్ వస్తుంది మనలో. ఈ సరెండరింగ్, డివోషను, వీటితో ఒబీడియన్స్, వీటితో మనం ఈ సైకిక్ బీయింగ్ అన్నని ముందుకు తీసుకురాగలం. కానీ మనలో ఉన్న రాంగ్ మూమెంట్స్ని అవాయిడ్ చేయడం అనేది ఎంతని మనము అవేర్నెస్ తెచ్చుకొని ఎంతగా రాంగ్ మూమెంట్స్ అవాయిడ్ చేయాలన్నా కూడా అది మనకు మాత్రమే సాధ్యమయ్యేది కాదు. ఒకసారి చేయగలం, 2 సార్లు చేయగలం, మూడోసారి మళ్ళీ వస్తుంది, మన శక్తి చాలదు. కాబట్టి దానికన్నా ఎక్కువగా మనం డిపెండ్ కావాల్సింది ఆస్పిరేషన్ మీద, సరెండర్ మీద, మనలో రాంగ్ మూమెంట్స్ పోవాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. Can the psychic being be brought and kept always in front by making the physical consciousness plastic? అంటే భౌతిక చైతన్యాన్ని, మన ఫిజికల్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు చాలా రిజిడ్గా ఉంటుంది, జడంగా ఉంటుంది ఫిజికల్ అంటే. దాన్ని సరళం చేయటం ద్వారా సైకిక్ బీయింగ్ని ముందుకు తీసుకువచ్చి అలాగే ఉంచవచ్చా? దాంతో అంటే భౌతిక చైతన్యం జడంగా ఉంటుంది కాబట్టి దాన్ని సపుల్ చేసి, ఫ్లెక్సిబుల్ చేసి దెన్ మనం సైకిక్ బీయింగ్ని ముందు తీసుకురావచ్చా అని. No, that is rather a result of the spiritual and psychic development acting on the body consciousness. సైకిక్ బీయింగ్ని ముందుకు తీసుకురావడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మన శరీరం మీద ఆధ్యాత్మిక సైకిక్ అభివృద్ధి జరిగినప్పుడు, అప్పుడు సైకిక్ బీయింగ్ ముందుకు వస్తుంది తప్ప ఊరికే మనం శరీరాన్ని సఫలం చేయడం అంటే హఠయోగంలో చేసి చేయొచ్చు, అంత మాత్రాన అది ముందుకు రాదు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. Nowadays I feel very intensely a sorrow which brings a flow of tears in my eyes. అంటే ఈ మధ్యన నాకు గాఢంగా దుఃఖం వచ్చి కన్నీళ్ళు వస్తున్నాయి. దెర్ ఇస్ నో అన్రెస్ట్ ఆర్ డిస్టర్బెన్స్ ఇన్ ఇట్. కానీ అలా కన్నీళ్ళు వస్తున్నాయి, దుఃఖంతో కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ వాటి వల్ల ఏమి డిస్టర్బెన్స్ ఉండటం లేదు నాకు. అట్ ద సేమ్ టైం అన్రెస్ట్ కూడా ఉండటం లేదు. రాదర్ దానికన్నా దెర్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ కామ్ అండ్ ప్యూరిటీ అండ్ డీప్ గ్రావిటీ. అలా కన్నీళ్ళు వచ్చిన వాటిల్లో ఏముంటుందంటే ఒక కామ్, నిశ్శబ్దంగా, ప్యూర్గా, స్వచ్ఛగా ఉండే ఆ ఫీలింగ్ అనేది, అనుభూతి వస్తుంది. ఈజ్ దిస్ వాట్ ఈజ్ కాల్డ్ ద సైకిక్ సారో? మరి అలాంటప్పుడు ఆ డిస్టర్బెన్స్ లేదు కదా నాకు, ఇది సైకిక్ సారోనా అంటే ఎస్, దెర్ ఈజ్ ఎ సైకిక్ సారో ఆఫ్ దట్ కైండ్. ఇప్పుడు సైకిక్లో కూడా మనకి ఆ భక్తి అది ఎక్కువైనప్పుడు కళ్ళలోంచి మెల్లగా నీళ్ళు రావచ్చు.
అది వస్తాయి కూడా, కొంచెం రావచ్చు, అది సైకిక్ సారోనే. బట్ సైకిక్ టీయర్స్ నీడ్ నాట్ బి సారోఫుల్. అది సైకిక్ టీయర్సే కావచ్చు, కానీ ఆ సైకిక్ టీయర్స్ దుఃఖంగా ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు భక్తితో ఉన్నప్పుడు మనం పరవశంతో కన్నీళ్ళు వస్తాయి, దుఃఖంతో బాధతో కన్నీళ్లు రావు, పరవశంతో వస్తాయి. దేర్ ఆర్ ఆల్సో టీయర్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ జాయ్. ఆ ఎమోషన్తో, జాయ్తో, సంతోషంతో కూడా కన్నీళ్లు రావచ్చు, కానీ దుఃఖంతో వచ్చేటివి కాదు. ఇది ఇక్కడికి మనకి సైకిక్ అన్నది ఓపెనింగ్ అన్నది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ది ఎక్స్పీరియన్సెస్ అండ్ విజన్స్, అనుభవాలు, దర్శనాలు. నెక్స్ట్ చాప్టర్ ఇది కూడా చూద్దాం. ఎక్స్పీరియన్సెస్ అండ్ విజన్స్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్? ఇది కూడా మన డౌట్. ఇన్ యోగా, ఇన్ అవర్ యోగా, ఇంటెగ్రల్ యోగాలో కాన్సన్ట్రేషన్కి, మెడిటేషన్కి, ఏకాగ్రతకు, ధ్యానానికి తేడా ఏంటి? కాన్సన్ట్రేషన్ ఫర్ అవర్ యోగా మీన్స్ వెన్ ద కాన్షియస్నెస్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ అ పర్టిక్యులర్ స్టేట్ ఆర్ మూమెంట్. ఉదాహరణకి చెప్తున్నారు, అంటే కాన్సన్ట్రేషన్ అన్నది మన కాన్షియస్నెస్ ఒక పర్టికులర్ చలనం మీద, ఒక దాని మీద మన కాన్షియస్నెస్, మన చైతన్యాన్ని మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని ఒక దాని మీద ఏకాగ్రం చేసినప్పుడు, అంటే ఒక చలనం మీద, అంటే ఉదాహరణకు శాంతి కానివ్వండి, శాంతి కావాలి నాకు అనుకొని శాంతి మీద ఏకాగ్రత పెట్టాము. ఇంకా ఆస్పిరేషన్ కావనివ్వండి, ఆకాంక్ష మీద ఏకాగ్రత పెట్టాము, అంటే ఒకటి ఆకాంక్షిస్తున్నాము, అదే ఆకాంక్షిస్తూనే ఉన్నాము ఏకాగ్రత పెట్టి. అలాగే ఒకటి సంకల్పం చేసుకున్నాము, ఏదో జరగాలి మన పని అని, దాని మీదనే ఏకాగ్రత పెట్టాము, మన కాన్షియస్నెస్ మొత్తము దాని మీద పెట్టాము. కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద మదర్తో కాంటాక్ట్లోకి రావాలని దాని మీద పూర్తిగా మన కాన్షియస్నెస్ అంతా గ్యాదర్ చేసుకొని దాని మీద పెట్టాము. టేకింగ్ ద మదర్స్ నేమ్, మదర్ పేరు తీసుకొని, అంటే మన కాన్షియస్నెస్ ఎక్కడెక్కడో చెల్లా చెదరై ఉంటుంది, దాన్ని అంతా గ్యాదర్ చేసి ఒక చలనం మీద పెట్టడం. అది ఏమైనా కావచ్చు, ఆస్పిరేషన్ కావచ్చు, సంకల్పం, మన విల్ కావచ్చు, మదర్తో కాంటాక్ట్లో కావచ్చు, లేదా మదర్ పేరుని తీసుకోవడం కావచ్చు. ఇది కాన్సన్ట్రేషన్ అంటే. చెల్లా చెదరైనా మన కాన్షియస్నెస్ని ఒక దాని మీద పెట్టడం కాన్సన్ట్రేషన్. మెడిటేషన్ అంటే ఏంటి అంటే, మెడిటేషన్ ఇస్ వెన్ ద ఇన్నర్ మైండ్ ఈజ్ లుకింగ్ అట్ థింగ్స్ టు గెట్ ద రైట్ నాలెడ్జ్. మన లోపల ఆంతరిక మనసు అన్నది విషయాల వెనుక ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం మెడిటేషన్. దేనికి? రైట్ నాలెడ్జ్, సత్యం తెలుసుకోవటానికి, వాటి మీద విషయాల వెనుక చూడటం, అంటే మన ఆంతరిక మనసు ఓపెన్ కావాలి మెడిటేషన్తో. అది ధ్యానం అంటే. మనం కాన్సన్ట్రేషన్ వేరు, ధ్యానం వేరు. ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మనం అది ధ్యానము అని అనలేమన్నమాట. ధ్యానం అంటే మనం లోపలికి ఇంకా ప్రవేశించిన, ఇప్పుడు మదర్ మనకు చెప్పారు కదా, హార్ట్ లోపలికెళ్ళు, ఇంకా లోపలికెళ్ళు అని, అది ధ్యానం అవుతుంది. అక్కడ మనం దేని మీద ఏకాగ్రత పెట్టడం లేదు. అలా కాకుండా ఇంకోటి కూడా చెప్పుకున్నాం, మనం దీనికోసం ఆస్పైర్ చేయాలి, మనలో నెగిటివిటీస్ పోవాలని ఆస్పైర్ చేయాలి, అది కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఆస్పైర్ చేస్తూ మనం ఇది చేయాలి, ఒక చలనం మీద పెట్టాము, ఒక సంకల్పం మీద పెట్టుకున్నాము, మదర్ కాంటాక్ట్లోకి రావాలని పెట్టాము, అది కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, యూ రోట్ దట్ ద మదర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్ ఇన్ హర్ ఇన్నర్ బీయింగ్. మదరు తన ఆంతరిక తత్వంలో ఎప్పుడు అంతరంలో ఒక ఏకాగ్రమైన చైతన్యంతో, ఏకాగ్రతతో ఉండే చైతన్యంతో ఉంటారు అని మీరు చెప్పారు. వాట్ ఈజ్ మెంట్ బై కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్? మరి ఏకాగ్రం చేయబడిన చైతన్యము అంటే ఏంటి అని దీనికి ఆన్సర్ చెప్తున్నారు. ద హయ్యర్ కాన్షియస్నెస్ ఈజ్ ఎ కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్. ఉన్నత చైతన్యంలో ఉండటం అన్నది కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్. మనం ఏ చైతన్యాన్నైనా ఉన్నత చైతన్యం అని ఎప్పుడు అంటాము? భగవంతునితో సంయోగంలో ఉన్నప్పుడు అది ఉన్నత చైతన్యం అవుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు మనం భగవంతునితో సంయోగంలో ఉన్నప్పుడు రకరకాల దీళ్ళ ద్వారా ప్రార్థన కానీ, మనం సమర్పణ కానీ, ఈ రకంగా ఏ రకంగా అయినా మనం భగవంతునితో సంయోగంలో ఉన్నప్పుడు దాన్ని ఉన్నత చైతన్యం అంటారు. ఇక్కడ ఈ ఉన్నత చైతన్యాన్ని కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్ అంటున్నారు. కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద డివైన్ యూనిటీ, దైవంతో సంయోగంలో చెందడం మీద, అండ్ ఇన్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ద డివైన్ విల్. మదర్ ఉన్నది, మదర్లో ఎప్పుడు ఉన్నది ఇది. మదర్లో ఉన్న కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్ అంటే ఇదే అనమాట. ఎప్పుడు మదర్కి ఏంటి? డివైన్ యూనిటీ, దైవంతో సంయోగంలో. మదర్ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్లో చూస్తే మనకి తెలుస్తుంది ఎన్ని రకాలుగా మదర్ దైవంతో సంయోగం గురించి చెప్తారు. అండ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ద డివైన్ విల్, ఇది కూడా ఉంది దాంట్లో ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్లో.
భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చాలి, భగవంతునితో సంయోగం చెందాలి. ఇవే కనిపిస్తాయి మనకు మొత్తం అంతా కూడా. సో ఈ దైవంతో సంయోగం చెందడం మీద ఏకాగ్రత, దైవ సంకల్పాన్ని నెరవేర్చడం మీద ఏకాగ్రత, దీన్ని మనము హైయర్ కాన్షియస్నెస్ అంటున్నాం. ఇంకా నాట్ డిస్పర్స్డ్ అండ్ రషింగ్ అబౌట్ ఆఫ్టర్ దిస్ ఆర్ దట్ mental idea or vital desire or physical need as is the ordinary human consciousness. అంటే మన చైతన్యం ఎలా ఉంటుంది, చెల్లా చెదిరై మానసిక భావన మీద అటు ఇటు ఊరికే ఆలోచనల మీద చలిస్తూ, ప్రాణం కోరికల మీద అది కావాలి ఇది కావాలి అనేసి, భౌతిక అవసరాల మీద ఇది తినాలి అది తినాలి అలా ఉండాలి ఇదంతా కూడా నిద్రపోవాలి, ఇలాంటి వాటి కోసం పాకులాడటం లేకుండా మొత్తం చైతన్యాన్ని గ్యాదర్ చేయడం, ఇవన్నీ కూడా మనకి మామూలుగా సాధారణ చైతన్యంలో, సాధారణ మానవ చైతన్యంలో ఉండేటివి. ఇలా మన చైతన్యం చెల్లా చెదరైపోకుండా ఒక దాని మీద ఏకాగ్రత పెట్టడం, అది కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్. అండ్ ఆల్సో నాట్ ఇన్వేడెడ్ బై 100 haphazard థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఇంపల్సెస్. అట్లాగే మన కాన్సన్ట్రేషను ప్రమాదకరమైన ఆలోచనలు, అనుభూతులు ఉండకూడదు, వాటితో ఆక్రమించబడి ఉండకూడదు మన ఏకాగ్రత, ఈ ప్రచోదనలు ఉండకూడదు. కానీ బట్ మాస్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, సెంటర్డ్ అండ్ హార్మోనియస్. దాని కాన్షియస్ వీటన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటూ ఎలా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి, ఒక సామరస్యతతో ఉండాలి మన చైతన్యం. అప్పుడు దాన్ని కాన్సన్ట్రేటెడ్ కాన్షియస్నెస్ అంటారు. అది మదర్ ఉన్న కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ హయ్యర్ కాన్షియస్నెస్, ఇది హయ్యర్ కాన్షియస్నెస్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ సక్సెస్ఫుల్ మెడిటేషన్? మరి సక్సెస్ఫుల్ మెడిటేషన్ అన్నదానికి సంకేతం ఏంటి? విజయవంతమైన మెడిటేషన్ అంటాం, ధ్యానం అని. అదేంటి అంటే టు ఎంటర్ ఇంటూ అ డీపర్ ఆర్ హయ్యర్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం చెప్పుకున్న హయ్యర్ కాన్షియస్నెస్కి ప్రవేశించడము. ఫర్ దాట్ డీపర్ ఆర్ హయ్యర్ కాన్షియస్నెస్ టు డిసెండ్ ఇంటూ యూ. మనం ఆ చైతన్యంలోకి మనం వెళ్ళాలి, ఆ చైతన్యం మనలోకి దిగి రావాలి. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఒక లోతైన గాఢమైన ఉన్నత చైతన్యంలోకి మనం ప్రవేశించాలి, ఆ ఉన్నత చైతన్యము మనలోకి దిగి రావాలి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ ట్రూ దట్ వితౌట్ మెడిటేషన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ హయ్యర్ ఎక్స్పీరియన్సెస్? మెడిటేషన్ లేకుండా హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అసాధ్యమా? హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఉన్నత అనుభవాలు అనేటివి రావా? మెడిటేషన్ చేస్తేనే ఉన్నత అనుభవాలు వస్తాయా అని. ఇట్ ఈస్ ఈజియర్ విత్ సమ్ మెడిటేషన్. అంటే కొంచెం అన్న మెడిటేషన్ చేస్తే కొంతవరకు అనుభూతులు అన్నవి సాధ్యమవుతాయి, అనుభూతులు అన్నవి వస్తాయి, కొంచెం అన్న మెడిటేషన్ చేయాలి. కానీ బట్ పీపుల్ డూ గెట్ దీస్ థింగ్స్ హూ నెవర్ సిట్ ఇన్ మెడిటేషన్. అట్లానే కేవలం మెడిటేషన్ చేస్తేనే అనుభూతులు వస్తాయి అనేది కాదు. అస్సలు మెడిటేషన్లో ధ్యానంలో కూర్చొని వాళ్ళకు కూడా, కూర్చోకుండా ఉండే వాళ్ళకు కూడా అనుభవాలు వస్తాయి, ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఉంటాయి. అప్పుడు సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సేయింగ్ ఇంపాసిబుల్? అంటే ఇంకా ఇంపాసిబుల్ అనడానికి ఇంకా ఎందుకు ఇంపాసిబుల్ అనాల్సిన అవసరం ఏముంది? వాట్ ఈస్ ద యూజ్? ఎందుకు, ఎలా అంటాం మనం, ఈజ్ ఇట్ ట్రూ దట్ వితౌట్ మెడిటేషన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎందుకు కాదు, అవుతుంది. ఇంపాసిబుల్ అనడానికి లేదు. మనకి ఈ హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అన్నవి మెడిటేషన్ చేయని వాళ్ళకు కూడా సాధ్యమవుతాయి. మనం చూడండి, మెడిటేషన్ చేయకున్నా కూడా ఒక సావిత్రి పూర్తిగా డీప్గా వెళ్ళి చదువుతున్నప్పుడు, సావిత్రి మహాకావ్యం దాంట్లో మొత్తం మనం ఇన్వాల్వ్ అయ్యి చదువుతున్నప్పుడు కూడా మనకు మంచి అనుభూతులు వస్తాయి. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెడిటేషన్. మనం కూర్చొని అదే పనిగా ధ్యానం చేయాలి, అరగంట సేపు చేయాలి, గంట సేపు చేయాలి అని కాదు. కానీ అలానే అసలు ధ్యానం చేయకుండా ఉండడం కాదు, అది కూడా ముందు చెప్తున్నారు. ఈజియర్ విత్ సమ్ మెడిటేషన్. కొంచెం మెడిటేషన్ చేస్తే అనుభూతులు అన్నవి ఈజీగా రావచ్చు, కానీ లేకుండా కూడా రావచ్చు అనుభూతులు అన్నవి. ఈజ్ ఇట్ ట్రూ దట్ వితౌట్ మెడిటేషన్ ఇట్ ఈస్, అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, డస్ సిట్టింగ్ ఇన్ అన్ ఆసన హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ మెడిటేషన్? ఇప్పుడు మనకి మెడిటేషన్లో నిటారుగా కూర్చోవాలి ఇవన్నీ చెప్తారు కదా. ఒక ఆసనంలో కూర్చోవాలి, పద్మాసనం వేసుకోవాలి, వజ్రాసనం వేసుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు అన్ని యోగాస్లో. సో అలా ఉండటం వలన ఏమైనా దాని మీద ప్రభావం చూపిస్తుందా, మెడిటేషన్ అనేది సమర్థవంతంగా ఉంటుందా అని. ద ఎఫెక్ట్ ఈస్ టు స్ట్రెంగ్థెన్ ద వైటల్ ఫోర్సెస్, ఎస్పెషల్లీ టు కన్సాలిడేట్ దెమ్ ఇన్ ద బాడీ. వైటల్ ఫోర్సెస్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి అవి మనం స్ట్రైట్గా కూర్చోవాలి, అలా ఆసనాలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా
ఆ బాడీలో దాన్ని కన్సాలిడేట్ చేసుకోవటానికి అంతే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. డూ ఆల్ సాధక్స్ హ్యావ్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రియలైజేషన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ దేర్ సాధన? అంటే సాధకులంతా కూడా వాళ్ళ సాధనలో సేమ్ ఎక్స్పీరియన్సెస్, సేమ్ అనుభవాలు, సేమ్ రియలైజేషన్స్, సేమ్ సాక్షాత్కారాలు వాళ్లకు ఉంటాయా? దీస్ థింగ్స్ వేరీ అకార్డింగ్ టు దేర్ నేచర్. లేదా వాళ్ళ స్వభావాన్ని బట్టి ఈ అనుభవాలు కానీ, అనుభూతులు కానీ, సాక్షాత్కారాలు కానీ డిఫర్ అవుతాయా వాళ్ళ స్వభావాన్ని బట్టి? ఎందుకంటే ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దానికి అంటున్నారు దెర్ ఈస్ సంథింగ్ కామన్ టు ఆల్. అందరికీ కామన్గా ఉండేది ఒకటి ఉంటుంది, ఒక అనుభూతి అనేది ఉంటుంది. అయితే ఆల్ ద ఎసెన్షియల్ థింగ్స్ ఆర్ ఇన్ పాసిబిలిటీ కామన్ టు ఆల్, బట్ ఈచ్ డెవలప్స్ వాట్ హీ క్యాన్. అందరికీ సాధారణంగా ఉండేది కొంత ఉంటుంది, కానీ వాళ్ళ నేచర్ని బట్టి మళ్ళీ వాళ్ళు దాని మీద డెవలప్ కావటం అనేది ఉంటుంది. ఇన్ ద వే హీ క్యాన్ అకార్డింగ్ టు హిస్ నేచర్. కొన్ని ముఖ్యం మైనర్ థింగ్స్ కాకుండా మేజర్ థింగ్స్ కొన్ని, ఇవి ముఖ్యమైనవి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కొన్ని అందరికీ ఒకే విధంగా ఉండొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు దాన్ని పట్టుకొని దాని మీద తాము చేయగలిగినంత తన విధానంలో తన స్వభావాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతారు, డెవలప్ అవుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్, రియలైజేషన్ అండ్ సిద్ధి? అనుభవము, సాక్షాత్కారము, సిద్ధి, ఈ మూడిటికి తేడా ఏంటి? ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ వర్డ్ దట్ కవర్స్ ఆల్మోస్ట్ ఆల్ ద హ్యాపెనింగ్స్ ఇన్ యోగా. అంటే యోగంలో జరిగే అన్నింటినీ మనం అనుభవం అన్న పదంతో చెప్పచ్చు. ప్రతిదాన్ని అనుభవమే, నాకు ఇది అనుభవం కలిగింది, ఇది అనుభూతి కలిగింది, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను అని దేన్నైనా కూడా మనం చెప్పచ్చు. ఓన్లీ వెన్ సంథింగ్ గెట్స్ సెటిల్డ్ దెన్ ఇట్ ఈజ్ నో లాంగర్ అన్ ఎక్స్పీరియన్స్ బట్ పార్ట్ ఆఫ్ సిద్ధి. అంటే ఈ అనుభవము ఎప్పుడో ఒక్కసారి కాకుండా మనకు ఒక అనుభవం కలిగింది, అది స్థిరపడాలి, ఎప్పటికీ వస్తూ ఉండాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదు, అది రోజు రావాలి. అప్పుడు అలా ఆ స్థిరపడినప్పుడు దాన్ని మనం సిద్ధి అంటాం. ఎప్పుడు అదే స్థితిలో ఉండగలిగినప్పుడు సిద్ధి పొందాడు అంటాం కదా, సిద్ధి అంటారు దాన్ని. ఉదాహరణకి పీస్, శాంతి అనేది వెన్ ఇట్ కమ్స్ అండ్ గోస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నంత వరకు మనకు శాంతిగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేసామనుకోండి, వెళ్ళిపోతుంది. వేరే వాళ్ళతో కలిసినప్పుడు అట్లా వెళ్ళిపోతుంది. అది సిద్ధి కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇక్కడ మనం పీస్ ఎక్స్పీరియన్స్ అయ్యాం, కానీ అది సెటిల్ కావడం లేదు మనకి. ఎక్కడికి పోయినా, ఎంతమందిలో ఉన్నా, ఎలా ఉన్నా ఆ పీస్ అనేది, ఆ హార్మోని అనేది కంటిన్యూ అయింది అనుకోండి, అప్పుడు మనం సిద్ధిని పొందినట్టే. దాన్ని సిద్ధి అంటాం అనమాట. వెన్ ఇట్ ఈస్ సెటిల్డ్ అండ్ గోస్ నో మోర్, ఇట్ ఈస్ సిద్ధి. రియలైజేషన్, అది సిద్ధికి ఈ ఎక్స్పీరియన్స్కి తేడా. రియలైజేషన్ అన్నది దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అదేదంటే ఇట్ ఈస్ వెన్ సంథింగ్ ఫర్ విచ్ యు ఆర్ అస్పైరింగ్ బికమ్స్ రియల్ టు యూ. మనం అస్పైర్ చేస్తున్నాము, ఇప్పుడు మదర్తో కాంటాక్ట్ కోసం మనం అస్పైర్ చేస్తున్నాము, ఆ కాంటాక్ట్ మనకు వచ్చింది, అది రియలైజేషన్. మనకి అది రియలైజ్ అయింది, మనం అస్పైర్ చేసేది రియలైజ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. యూ హ్యావ్ ద ఐడియా ఆఫ్ ద డివైన్ ఇన్ ఆల్. ఇప్పుడు మనం చెప్పుకుంటాము అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, పరబ్రహ్మం ఉన్నాడు. ఇప్పుడు ఈ గోడలో ఉన్నారు, ఆ చెట్టులో ఉన్నారు, ఆ జంతువులో ఉన్నారు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం. అది కేవలము ఒక ఐడియా, ఒక ఆలోచన, మన విశ్వాసం, అంతే, అంతవరకే. మనకి మనసు వరకే ఉంది. అదే మనము వెన్ యూ ఫీల్ ఆర్ సీ ద డివైన్, మనము దాన్ని ఫీల్ అయ్యి నిజంగా అన్నింటిలో అది చూడగలిగినప్పుడు, అనుభూతి చెందినప్పుడు అది సాక్షాత్కారం అవుతుంది, రియలైజేషన్ అవుతుంది. చెప్పగలగడం వరకు కూడా గొప్ప విషయమే, చెప్పడం వరకు చేయగలుగుతున్నాము, బట్ దట్ ఈస్ మెంటల్, ఐడియా వరకే, మెంటల్ వరకే ఉంది మనకి. ఎప్పుడు మనం అది పూర్తిగా ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అప్పుడు రియలైజేషన్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి సిద్ధికి, ఎక్స్పీరియన్స్కి, రియలైజేషన్కి తేడా. బిలీవ్ చేస్తాము, బిలీవ్ చేస్తే సరిపోదు, అది మనకు అనుభూతిలోకి రావాలి, రియలైజ్ అయ్యి ఊరికే నమ్ముతాం. మనం విశ్వాసం, అది తెలుసు మనకి, నమ్ముతాము, ఇది ఐడియా, ఇది చెప్పుకుంటాము. లేదా కొన్నిసార్లు అది మెంటల్ అనేది కూడా మనకు తెలియాలి, మెంటల్గా మనం చేస్తున్నాం, కానీ మనం ఎప్పుడు అది ఇది మనకు రియలైజ్ అవుతుంది అంటే ఐడెంటిటీ వచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఆ చెట్టు అయినప్పుడు అప్పుడు నాకు దాంట్లో దైవము, నాలో దైవము కనిపిస్తూ ఉన్నాడు.
అది కాగలుగుతున్నామా? కావట్లేదు. చెట్టు చెట్టే, నేను నేనే అన్నట్టు ఉంటున్నాం. అది అప్పుడు మనకు రియలైజేషన్ అన్నట్టు అవుతుంది. అది ఆ చెట్టు మనమైనప్పుడు, ఆ జంతువు మనమైనప్పుడు, ఇంకోరు మీరు అయినప్పుడు, మీకు నేను మీరు ఒకటే అయినప్పుడు, అలాంటప్పుడు అప్పుడు అది రియలైజేషన్. మనం అలా ఉండట్లేదు కదా! ఇప్పుడు నేను వేరు అనుకుంటున్నా పూర్తిగా. నా ఆలోచనలు వేరు, అవతల వ్యక్తి ఆలోచనలు వేరు అంటున్నా. కాబట్టి అక్కడ రియలైజేషన్ కాదనమాట. అది మెంటల్ వరకే. ఏదో చెప్పుకుంటున్నాం మనం ఐడియాస్ అంతే, ఆలోచనలు ఇది ఇలా అని చెప్పి అంతవరకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీలింగ్ అండ్ రియలైజేషన్? అంటే ఫీలింగ్ సంవేదనకి, రియలైజేషన్కి, అనుభూతికి రియలైజేషన్కి తేడా ఏంటి? వన్ కెన్ రియలైజ్ ద డివైన్ బై ఫీలింగ్ ద డివైన్ ఆర్ బై సీయింగ్ ఆర్ బై బోత్. అంటే ఫీల్ కావడం ద్వారా భగవంతుని రియలైజ్ చేసుకోవచ్చు. అండ్ సీయింగ్ ఇంకోటి ఉందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విజన్, ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజేషన్? విజన్, ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజేషన్. విజన్ అంటే దర్శనం, ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, రియలైజేషన్ అంటే సాక్షాత్కారం. ఇక్కడ మళ్ళీ దర్శనం అంటే మనకు ఒకటి కలిగింది, అది దర్శనం అనమాట. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, రియలైజేషన్ అంటే సాక్షాత్కారం. మళ్ళీ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటారు అంటే, దానికి వెన్ యు సీ లైట్, దట్ ఈస్ విజన్. కాంతిని మనం చూస్తున్నాము, అది దర్శనం. వెన్ యు ఫీల్ లైట్ ఎంటరింగ్ ఇన్ టు యూ, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఆ కాంతి మనలోకి దిగి వస్తుంది, అది మనకి అనుభవం, ఎక్స్పీరియన్స్. వెన్ లైట్ సెటిల్స్ ఇన్ యూ అండ్ బ్రింగ్స్ ఇల్యూమినేషన్ అండ్ నాలెడ్జ్, దట్ ఈస్ రియలైజేషన్. అది మన లోపలికి వచ్చేది ఎక్స్పీరియన్స్. మనం లైట్ చూస్తున్నాము, అది దర్శనము. అది లోపలికి వచ్చింది, అది ఎక్స్పీరియన్స్. అదే ఇల్యూమినేషన్ని, నాలెడ్జ్ని, అది సెటిల్ అయిపోయి మనలో అట్లాగే సెటిల్ అయిపోయి సిద్ధి పొంది అని సెటిల్ అయిపోయి ఇల్యూమినేషన్ని, నాలెడ్జ్ని తీసుకొని వచ్చింది, కాంతిని, జ్ఞానాన్ని తీసుకొచ్చింది. దెన్ అది రియలైజేషన్. బట్ ఆర్డినరీ విజన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎక్స్పీరియన్సెస్. మామూలు దర్శనాలు కూడా మనం అనుభవాలు, అనుభవం అన్నదానికి దేనికైనా మనం అనుభవం అన్నది యూజ్ చేయొచ్చు అన్నారు, ముందే చెప్పారు మనకు. ఎక్స్పీరియన్స్ అన్నది యోగంలో ఏ విషయాన్నైనా కూడా మనం నేను అనుభవం చెందాను, ఇది అనుభూతి, ఇది ఫీల్ అయ్యాను, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను అని అంటాం మామూలుగా, అది చెప్పచ్చు అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీలింగ్ అండ్ రియలైజేషన్? ఫీలింగ్కి రియలైజేషన్కి మరి తేడా ఏంటి అంటే, వన్ కెన్ రియలైజ్ ద డివైన్ బై ఫీలింగ్ ద డివైన్ ఆర్ బై సీయింగ్ ఆర్ బై బోత్. అంటే డివైన్ని మనము దైవాన్ని ఫీల్ అవుతూ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా మీలో కూడా దైవం ఉన్నాడు అని నేను ఫీల్ కావాలి, మీకు నాలో దైవం ఉన్నాడు అని మీకు ఆ ఫీలింగ్ రావాలి. అలాగా దైవాన్ని మనము రియలైజ్ చేసుకోవచ్చు. లేదా బై సీయింగ్, చూడడం ద్వారా కూడా భగవంతుని మీలో చూడగలగాలి నేను, మీరు నాలో భగవంతుని చూడగలగాలి, మనం ఇంకొకరిలో చూడగలగాలి, ఇంకో చెట్టులో, జంతువులో, పురుగులో, అన్నింట్లో చూడగలగాలి. అది ఆ రకంగా మనము డివైన్ని రియలైజ్ చేసుకోవచ్చు. ఇది డిఫరెన్స్ ఫీలింగ్కి, రియలైజేషన్కి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విజన్స్ ఆఫ్ ద వైటల్ ప్లేన్ అండ్ దోస్ ఆఫ్ ద స్పిరిచువల్ ప్లేన్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైటల్ ప్లేన్లో వచ్చే ఈ విజన్స్ కూడా మనం స్పిరిచువల్ అనుకుంటాం. కాబట్టి డిఫరెన్స్ ఏంటి అసలు? వైటల్ ప్లేన్లో ఉండే విజన్స్కి, స్పిరిచువల్ ప్లేన్లో ఉండే దీనికి విజన్స్కి, మనకు కనిపించే విజన్స్కి డిఫరెన్స్ ఏంటి? విజన్స్ డు నాట్ కమ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ప్లేన్. విజన్స్ అన్నీ కూడా మనకి వైటల్లో వచ్చేవి. అంతా చెప్తూ ఉంటారు కదా, నాకు ధ్యానం చేస్తుంటే స్వామి వినాయకుడు కనపడ్డాడు, షిర్డి సాయిబాబా కనపడ్డాడు, ఇలా నడిచి వచ్చారు, నాకు ఏదో ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో అవన్నీ ఏమనుకుంటారంటే నిజంగా అది అది అంతా కూడా స్పిరిచువల్ అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్నారు, విజన్స్ డు నాట్ కమ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ప్లేన్. స్పిరిచువల్ ప్లేన్ నుంచి ఈ విజన్స్ అన్నవి రావు. దే కమ్ ఫ్రమ్ ద సటిల్ ఫిజికల్, ద వైటల్, ద మెంటల్. ఫిజికల్, సటిల్ ఫిజికల్ అంటే, ఫిజికల్ అంటే మనం బయట, అది కూడా సూక్ష్మం, సూక్ష్మ భౌతికం నుంచి, సూక్ష్మ మానసికం నుంచి, వైటల్ నుంచి మెంటల్ నుంచి, దాని నుంచి వచ్చేవే విజన్స్. ద సైకిక్ ఆర్ ఫ్రమ్ ద ప్లేన్స్ అబౌవ్ ద మైండ్. సైకిక్ నుంచి కూడా విజన్స్ రావచ్చు. అబౌవ్ ద మైండ్, మైండ్కి అతీతంగా కూడా దర్శనాలు కలగచ్చు. అంటే ఇప్పుడు మైండ్కి అబౌవ్ అంటే మనం హయ్యర్ మైండ్లో ఉన్నప్పుడు, మైండ్ మనకు చెప్తారు, ఆ ప్లేన్స్లో ఉన్నప్పుడు కూడా దర్శనాలు కలగచ్చు. కానీ దే నెవర్ కమ్ ఫ్రమ్ స్పిరిచువల్ ప్లేన్. ఆధ్యాత్మిక తలం నుంచి మాత్రం రావు.
ఎగ్జాంపుల్ చెప్పారు. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎవ్రీవేర్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఆల్. వాట్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ ప్లేన్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద డివైన్. మనకు స్పిరిచువల్ ప్లేన్ నుంచి వచ్చేవి ఏవి అని అంటే కేవలం భగవంతుని నుంచి వచ్చే భగవంతుని అనుభవాలే అనమాట. అవి ఎలా ఉంటాయంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎవ్రీవేర్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అందరిలో ఆత్మను చూడటము, మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని ఫీల్ కావటము, డివైన్ ఇన్ ఆల్, అందరిలో డివైన్ ని చూడటము, ఇది స్పిరిచువల్ ప్లేన్. వేరే అదర్ థింగ్స్ అంతా మనకు రూపాలు కనిపించటము, ఇంకేవో జరగటము, ఇవంతా కూడా మనకి వైటల్ నుంచి, మెంటల్ నుంచి, సటిల్ ఫిజికల్ నుంచి రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ద హైయర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ద నేచర్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నారు. హైయర్ ఎక్స్పీరియన్స్ మన నేచర్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మన మెంటల్, వైటల్, ఫిజికల్ ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ కాందే హైయర్ ఎక్స్పీరియన్సెస్, ఉన్నత అనుభవాలు పొందడం అనేది సాధ్యమవుతుందా? అవుతుంది అంటున్నారు. ఎస్, బట్ దెన్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ద నేచర్. అనుభవాలు ఉండొచ్చేమో కానీ మన స్వభావం మాత్రం వేరుగా, అంటే బయటకి స్వభావం మన మెంటల్, వైటల్, ఫిజికల్ అట్లే ఉంటుంది, లోపల ఉంటుంది అనమాట. డెవలప్మెంట్, ఇన్నర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇన్నర్ బీయింగ్ ఉంటుంది, అవుటర్ బీయింగ్ అలాగే ఉండిపోతుంది. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇన్నర్ కాన్షియస్నెస్ ఇన్ ఇట్స్ ఓన్ ఫీల్డ్ అండ్ ఈవెన్ దేర్ నో రియల్ పర్ఫెక్షన్ ఇస్ పాసిబుల్. అది కేవలము అంతర్ చైతన్యానికి చెంది ఉంటుంది, అంటే ఆంతరిక చైతన్యంలో మాత్రమే ఉండిపోతుంది. ఆ రకంగా ఇది నిజమైన పర్ఫెక్షన్ కాదు, పరిపూర్ణత సాధ్యం కాదు అని. నెక్స్ట్ అడుగుతున్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఫ్రీక్వెంట్లీ హ్యావ్ డ్రీమ్స్ అండ్ విజన్స్ ఆఫ్ ద వైటల్ ప్లేన్. ఈజ్ ఇట్ అన్ ఇండికేషన్ ఆఫ్ దేర్ హై స్పిరిచువల్ డెవలప్మెంట్? కొంతమందికి ఈ డ్రీమ్స్ అండ్ విజన్స్ అన్నవి వైటల్ ప్లేన్ నుంచి వస్తాయి కదా, అది వాళ్ళ స్పిరిచువల్ డెవలప్మెంటేనా? మరి చాలా మందికి వైటల్లో వస్తాయని చెప్పుకుంటున్నాము, మరి సాయిబాబా కనపడతాడు ఇవన్నీ, అది స్పిరిచువల్ డెవలప్మెంటేనా? నో, అవి స్పిరిచువల్ డెవలప్మెంట్ కాదు అంటున్నారు. దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డెవలపింగ్ బియాండ్ ద ఆర్డినరీ లిమిటెడ్ ఫిజికల్ కాన్షియస్నెస్. సాధారణ భౌతిక చైతన్యానికి అతీతంగా డెవలప్ కావడానికి అవి ఉపయోగపడచ్చు, కానీ అవి స్పిరిచువల్ కాదు. అండ్ బికమింగ్ అవేర్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ అండ్ ఫోర్సెస్ దట్ మూవ్ ద బీయింగ్. అస్తిత్వాన్ని ఏ శక్తులు నడుపుతున్నాయి అన్నది దానికి అర్థం కావచ్చు, అంతే తప్ప అవి స్పిరిచువల్ సంబంధం కాదు. అన్లెస్ వన్ నోస్ ద థింగ్స్ ఆఫ్ ద మెంటల్ అండ్ వైటల్ ప్లేన్, వన్ కెనాట్ హ్యావ్ ఏ కంప్లీట్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మానసిక ప్రాణతలాల్లోని విషయాల గురించి తెలియనంత వరకు ఆత్మజ్ఞానం అన్నది అర్థం కాదు. అవి కూడా తెలియాలి, మనసులో ఏం జరుగుతుంది, ప్రాణంలో ఏం జరుగుతుంది, భౌతికంలో ఏముంది, ఇదేంది, వీటి ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలియాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ వితౌట్ సీయింగ్ ఎనీథింగ్ ఫిజికల్లీ? ఏది కూడా మనం భౌతికంగా చూడకుండా స్పిరిచువల్ డెవలప్మెంట్ అన్నది సాధ్యమవుతుందా? మరి భౌతికంగా చూడకుండా అంటే అంటున్నారు, వాట్ డూ యూ మీన్ బై సీయింగ్ ఫిజికల్లీ? ఇది మనకు కూడా అర్థం కావట్లేదు, శ్రీ అరవిందులకు కూడా అర్థం కాలేదు. ఏంటి ఫిజికల్లీ అని అంటే ఏంటిది, ఫిజికల్ గా చూడడం అంటే నీ అర్థం? ఈజ్ ఇట్ విజన్స్ ఆర్ ద సైకిక్ సైట్ ఆఫ్ ద ట్రూత్? దర్శనాలనా లేక సైకిక్ సైట్ ఆఫ్ ద ట్రూత్? సత్యాన్ని సైకిక్ తో చూడటం అనా, సైకిక్ బీయింగ్ తో? సైకిక్ పర్సెప్షనా, సైకిక్ గ్రహించడం అనా? వన్ డెవలప్స్ బై స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ ద మైండ్, ఆర్ వన్ డెవలప్స్ బై సైకిక్ పర్సెప్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ విదిన్? ఎవరైనా మనసుకు పైన, మనసుకు అతీతంగా వచ్చే ఆధ్యాత్మిక జ్ఞానంతో, అనుభవంతో వృద్ధి చెందుతారు, లేకపోతే అంతరం నుంచి వచ్చే సైకిక్ పర్సెప్షన్తో, సైకిక్ గ్రహణ శక్తితో, ఆ అనుభవంతో వృద్ధి చెందుతారు. దీస్ ఆర్ ద టూ మెయిన్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో నెసెసరీ టు గ్రో బై ఇన్నర్ మెంటల్ అండ్ వైటల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ విజన్స్ అండ్ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ ప్లే ఎ లార్జ్ పార్ట్ హియర్. కానీ అంతర మనసు, ఈ ప్రాణ అనుభవాలతో వృద్ధి చెందడం కూడా అవసరం. మనసు, ప్రాణం, వీటితో మనం డెవలప్ కావడం కూడా అవసరం. వీటి పాత్ర లేదని కాదు, అవి కూడా ఉండాలి. ఈ రకమైన దర్శనాలు, స్వప్న అనుభవాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. వన్ థింగ్ మే ప్రిడామినేట్ ఇన్ వన్ సాధక్, అదర్ ఇన్ అదర్, ఈచ్ డెవలప్స్ అకార్డింగ్ టు హిస్ నేచర్. ఒకరిలో మనసు ద్వారా ఎక్కువగా ఉండవచ్చు డెవలప్మెంట్, ఒకరిలో ప్రాణంతో ఎక్కువగా ఉండొచ్చు, వారి వారి స్వభావాన్ని బట్టి అది అభివృద్ధి. ఇప్పుడు మనసుతో అంటే మనం పుస్తకాలు చదవటం ద్వారా జ్ఞానం పెంచుకోవటం, ప్రాణంతో అంటే ఎక్కువ సాధన చేయడం, అంటే తపస్సు చేయడం, ధ్యానం ఎక్కువసేపు చేయటము, ఈ వైటల్ దీనిలని కంట్రోల్ చేసుకోగలగటము, పవర్ఫుల్గా ఉండటం, అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు శక్తివంతంగా నిర్వహించడము, ఇదంతా వైటల్ ద్వారా అనమాట. మనసుతో అంటే మనం బుక్స్ చదవటము, రాయటము, జ్ఞానం పెంచుకోవడం. కొంతమందితో మెంటల్గా డెవలప్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి వైటల్ డెవలప్మెంట్ ఉండొచ్చు అంటున్నారు.
ఇంకా నెక్స్ట్ది, ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్? అనుభవానికి జ్ఞానానికి మరి ఏమన్నా తేడా ఉందా? వెన్ యూ హ్యావ్ ఎ సింబాలిక్ డ్రీమ్, దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక స్వప్నం నీకు ఒక స్వప్నంలో సంకేతంగా కనపడింది అని అంటే అది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏదో 6 గుర్రాలు అంటే ఒకటని చెప్తారు, సర్పం కనపడితే ఒకటి అని చెప్తారు. అలాంటివి వస్తే అది అనుభవం. వెన్ యూ నో వాట్ ఇట్ మీన్స్, దట్ ఈస్ నాలెడ్జ్. ఇప్పుడు 6 గుర్రాలు మనకు కనిపిస్తున్నాయి అని అంటే అది అనుభవం అవుతుంది. ఆ 6 గుర్రాలకి అర్థం ఏంటి అసలు? మనకు అందులో ఏం కనిపించింది? మనం ఏ స్టేట్‌లో ఉంటే మనకది కనిపించింది? ఒక చోట మదర్ చెప్తారు 6 తెల్ల గుర్రాల గురించి మదర్ కాన్వర్జేషన్స్‌లో. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అట్లా అది మరి ఏంటి అనేది మనకు కరెక్ట్‌గా తెలిసింది అనుకోండి. అది నాలెడ్జ్ అన్నమాట. అది తెలుసుకున్నప్పుడు అది నాలెడ్జ్. అది మనకి ఎక్స్‌పీరియన్స్‌కి, నాలెడ్జ్‌కి. వెన్ విల్ ఐ గెట్ క్లియర్ నాలెడ్జ్ టు అండర్‌స్టాండ్ అండ్ ఇంటర్‌ప్రెట్ మై విజన్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్? ఇది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా! ఈ నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ అంటే ఇలా అని చెప్పి. అయితే ఇది ఈ రకమైన అనుభవాలు, దర్శనాలు ఇవన్నీ కలుగుతున్నాయి. అయితే అది కరెక్ట్‌గా వివరించడం మనకు రావడం లేదు. కళల్లో ఏమేమో కనిపిస్తున్నాయి. ఇప్పుడు పామంటున్నాము, గుర్రాలంటున్నాం ఇదంతా. అయితే వాటిని వివరించడం అనేది నాకెప్పుడొస్తుంది? ఆ జ్ఞానం అన్నది నాకెప్పుడొస్తుంది అని అడిగారు. అంటే వెన్ బై ప్రాక్టీస్ అండ్ ఇంట్యూషన్ you begin to learn what things mean in the different planes. You have to grow more conscious and observant, that is all. అంటే సాధనతో మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా అంతఃస్ఫూర్తితో వివిధ తలాల్లోని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ కూడా మనము నాలెడ్జ్ తెలుసుకోవాలంటే బుక్స్ చదవాలి. మన మదర్ శ్రీ అరవిందులు చెప్పినవి తెలుసుకోవాలి. కాన్వర్జేషన్స్, మదర్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి బుక్స్, బుక్లెట్స్, వాటిల్లోనే చాలా విషయాలు ఉంటాయి. అవి చదివితే చాలు మనకు. అయితే వాటిని అప్పుడు మాత్రమే మనం ఫలానా అని వివరించగలుగుతాము. దానికి మనం ఏం చేయాలి అని కూడా చెప్తున్నారు. మోర్ కాన్షియస్ అండ్ మోర్ అబ్జర్వెంట్. ఇది ఫస్ట్ టిప్ ఏమంటే ఇంకా ఇంకా చైతన్యవంతం కావాలి. ఇంకా ఇంకా ఎరుకతో ఉండాలి. మోర్ అబ్జర్వెంట్, విషయాలను ఇంకా ఇంకా గమనిస్తూ ఉండాలి. మనలో ఈ కాన్షియస్‌నెస్‌ని, అవేర్‌నెస్‌ని పెంచుకోవాలి అంటారు. ఇక్కడితో ఇది కంప్లీట్ అవుతుందండి. దివ్య జననికి శ్రీమాతకు శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.